వదిన కోసం అని రాసిండు అన్న. వదిన కూడా తెలియదు. ఓకే, పెళ్ళిలా డెడికేట్ చేద్దాం అన్నకి వదినకి అని చెప్పేసి చెప్పి వినిపించింది అన్న. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా. అన్న లవ్ చేసిన కాడ నుంచి అన్న పెళ్ళికి జరిగిన స్ట్రగుల్స్ అన్నీ ఉంటాయి అలా. అంటే మీరు ఆ సాంగ్ లో బాధలు పడ్డారు కాబట్టి లక్ష్మణ బాధలా? ఎగ్జాక్ట్ గా అంటే లక్ష్మణ లవ్ జర్నీ మ్యారేజ్ జర్నీనే ఆ సాంగ్. స్టిల్ ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా అన్న కూడా నాకు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్, నాకు మెయిన్ రీజన్ అన్న. నాకు గురువు అయినా కూడా, నాకు ఒక సొంత అన్నలాగైనా కూడా బ్రదర్ లక్ష్మణ్ అన్ననే నాకు. ఏమన్నా సిగ్గుపడ్డావా? ఏనన్నా సిగ్గుపడ్డామంటే ఇప్పుడు లైక్ పెళ్లి కొడుకు ఇక సిగ్గుపడ్డా బ్రో. సో ఇన్ని సాంగ్స్లలో ఇష్టమైన సాంగ్ ఏది? నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ బాగుండాలమ్మా. నీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఈ ఫోక్ ఇండస్ట్రీకి? అంటే మనకి యాక్చువల్లీ తాతయ్య నుంచి పెద్ద ఆస్తి ఏం లేదు, అసలు ల్యాండ్స్ లేవు, సొంత ఇల్లు లేదు స్టిల్ ఇప్పటివరకు. సిచ్యువేషన్ బ్యాడ్ ఉండే, చాలా బ్యాడ్ ఉండే. కొన్ని సమయాలలో నార్మల్ రైస్ కూడా తినలేని సిచ్యువేషన్ కూడా ఉండే కొన్ని రోజులు. ఓకే, స్కూల్ ఫీజులు కట్టలేని సిచ్యువేషన్ కూడా ఉండే. ఫోక్ ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ అయినా కానీ సో అంటే కొన్ని బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. సో అంటే సాంగ్ పిలిచి సాంగ్ నీకు ఇస్తాను చెప్తారు, సాంగ్ ఇయ్యరు, అట్లా చేయి జారిపోతూ ఉంటాయి. అట్లా చేయి జారిపోయినాయి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి బ్రో. అంటే ఇప్పుడు ఇన్ని సాంగ్స్ చేస్తున్నావు కదా, డాడీ మమ్మీ ఫీలింగ్ ఏంది? నేను ఎట్లుండాలో అనుకున్నది నన్ను మొత్తం ప్యాంపరింగ్ చేసిన, ఏదైనా గొడవ అయినా ఇంట్లో అయినా గొడవ అయినా ప్యాంపరింగ్ చేసిన ఏదైనా కూడా మా నాన్నమ్మ. తను యాక్చువల్ రీసెంట్గానే చనిపోయింది. ఇక దానికి తినిపిస్తున్నా నేను. ఇక నాకు పుట్టినప్పటి నుంచి అదే తినిపించింది, దానికి లాస్ట్ నేను తినిపించిన. ఇక అదే ఎందుకంటే ఇక నాకు నేను ఇంట్లో గొడవ పెట్టుకున్నా ఏమన్నా అయినా కూడా నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, బయటికి అయినా నేను చేసినా ఏమన్నా ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు మాట్లాడతారు అని బాగున్నాయి అసలు. అని మా డాడీ వెళ్ళినాక మా డాడీ తోడు ఒక మాట అన్నది, ఏమైంది బిడ్డ డాక్టర్లు నమ్మకం ఇత్తలేరా నా మీద అని అన్నది. ఓకే, తనకు అర్థమైపోయింది. మా బాబీతో అన్నదంట ఆ మాట, అరే నేను చచ్చిపోతే నా కోసం ఒక పాట పాడరా అన్నదట. తినిపించిన, అరే నువ్వు నిద్రలేదు కదా పోయి వాడుకోపో అన్నది. కానీ దానికి ఏంటిదంటే మాది ఎక్కువ టీవీ చూసేది, సీరియల్ చూసేది, టీవీ షోలు చూసేది బాగా. నన్ను అలా చూడాలని బాగుండే. నా అదృష్టం అనుకోన్నా నా దురదృష్టం అనుకున్నది తెలియదు. కానీ మా నాన్నమ్మ చనిపోయినాక మా నాన్నమ్మ 9th డే రోజు నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. ఓకే, చూడడానికి తను లేదు. ఇక మనకు ఒక బ్యాక్ బోన్ అనుకున్న వాళ్ళు మన లైఫ్లో లేకపోతే మనం ఎట్లా ఫీల్ అవుతామో, ఇక నా లైఫ్లో అట్లా ఉండే యాక్చువల్గా. సో అక్షిత్ ఎవరైనా లవ్ చేస్తుందా? బట్ ఆమె మాత్రం అంటే నీతోటి ఎవరన్నా మాట్లాడిపోయడం కానీ కల్పిస్తా అంటే వాళ్ళకు 5,000 అడిగినా 5,000 ఇస్తా అంటే 10,000 అడిగినా 10,000 ఇస్తా అంటే అట్లా జరిగినాయి అంట. అది యాక్చువల్లీ నిన్ను గుండెల్లో దాచుకున్ననే నా కంటి చెన్న షూట్ లా అంటారు. నాకు కూడా ఇచ్చింది ఒక 10,000 నీతోటి వీడియో కాల్ నిజంగా. సో అంటే వీళ్ళందరి పేర్లు చెప్పినావు కదా, అంటే నీకు ఇంత పేరు రావడానికి ఇంత మంచిగా చేయడానికి నీ వెనకాల ప్రీతి అనే అమ్మాయి ఉంది. సో ఆ ప్రీతి అనే అమ్మాయి ఒకవేళ లేకుండా మధ్యలో ఈ జర్నీ ఆపేసి నీతోటి ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? సో ఫైనల్గా
నువ్వు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు, అంటే జనాలకు ఎట్లా చూపించుకోవాలనుకుంటున్నావు నిన్ను నువ్వు? అంటే నాది ఒకటే గోల్ బ్రో. పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. ఆయన ఫోక్ ఇండస్ట్రీని ఒక ఊపేస్తున్నాడు. రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, వింటున్నావు ఓ పిల్ల అని చెప్పేసి. ఆ సాంగ్తో మాత్రం ఒక దుమ్ము దులిపిండు. సో ఆ గెస్ట్ మనతో పాటే ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు కదా, ఆయన ఎవరో కాదు, అక్షిత్ మార్వెల్. హాయ్ బ్రో. బ్రో హాయ్. ఎట్లున్నావు? బాగున్నా బ్రో. బాగున్నా? ఫైన్. కాదు, నీ మొహంలో మంచి కళ కనిపిస్తుంది. ఎందుకు సాంగ్ మంచి హిట్ అవుతుందనా లేకుంటే ఏంది? ఇక మీరే చెప్పాలి కళ ఎందుకు? అదే మీకే అనిపిస్తుంది. కానీ నీ సాంగ్స్ మాత్రం అసలు వేరే లెవెల్ అన్నీ. బ్రో అంటే అంటే ఫోక్ లాగా ఒక డ్యాన్స్ ఉండదు, ఏముండదు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తోటే ఇట్లా మనుషులను నువ్వు కట్టి పడేస్తావు. సో ఎంతమంది ప్రపోజ్ చేసారు నిజం చెప్పు? చాలా మంది చేశారు బ్రో. ఎందుకు చేసారు చెప్పాలా? చెప్పు. అంటే ఎప్పుడు నీ సాంగ్స్ మొత్తం అమ్మాయి గురించి, పెళ్లి గురించి, లవ్ గురించి, మొత్తం అమ్మాయిల గురించే. సో అమ్మాయిలు మొత్తం అలా మునిగిపోయి ఇక ఇట్లాంటి బాయ్ ఫ్రెండ్ మాకుంటే బాగుంటుంది, ఇట్లాంటి అయినా మాకు హస్బెండ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నట్టు నాకు తెలిసి. సో అందుకని చెప్పేసి అందరు నీకు ప్రపోజ్ చేస్తున్నట్టు. సో ఎంతమంది ప్రపోజ్ చేసి? ఒక 1000 మంది, 2000 మంది అంతమంది చేస్తారు ఏమో. అంటే ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో చాలా మంది ప్రపోజ్ చేస్తారు కదా అట్లా. ఇన్స్టాగ్రామ్ చాలా మంది చేసారు. చాలా మంది చేసిరా? సో అంటే ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వీళ్ళ గురించి, అంటే ఒక మగాడి ఫీలింగ్, అంటే ఒకవేళ లవ్ చేసిన ఒక అమ్మాయిని, అంటే అంత లవ్ చేసి అమ్మాయి దక్కకుంటే ఎట్లుంటుంది. సో ఈ లవ్ ఫెయిల్యూర్ తోటి చాలా మంది రీసెంట్గా చాలా మంది చచ్చిపోతారు. అంటే చాలా మంది బాయ్స్, అంటే ఒకప్పుడు అమ్మాయిలను మోసం చేసిన అబ్బాయి అని ఉండే, కానీ ఇప్పుడు మాత్రం అబ్బాయిని మోసం చేసిన అమ్మాయిలు అన్నట్టయితే ఇప్పుడు పేరు వచ్చేసింది. సో ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్కి నీకున్న అనుబంధం ఏంది అసలు? నాకున్న అనుబంధం ఏం లేదు బ్రో. అంటే నేను నా జర్నీ స్టార్ట్ చేసింది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ తోటి. సో ఆ సాంగ్ నుంచి వెళ్ళి నాకు మంచి పేరు వచ్చింది, మంచి సక్సెస్ వచ్చింది. సో అట్లనే కంటిన్యూగా మళ్ళీ అప్పుడు ఆ సాంగ్స్ బాగా నడిచుండే. సో అవే సాంగ్స్ కంటిన్యూ చేస్తుండే, అందులో నాకు బాగా సక్సెస్ వచ్చింది. సో ఇప్పటికి కూడా జనాలు కూడా నన్ను అదే సాంగ్లో రిసీవ్ చేసుకుంటారు. ప్రొడ్యూసర్స్ అయినా కూడా మనకు అవే సాంగ్స్ ఇస్తారు, అంతే తప్పించి స్పెషల్ రీజన్ ఏం లేదు దానికి. ఓకే. సో మొత్తం అసలు మిలియన్లు, క్రోర్స్ పోతున్నాయి కదా మొత్తం నీ సాంగ్స్ మొత్తం. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేయొచ్చు నువ్వు? నేను అరౌండ్ ఒక 20 to 25 చేసిన బ్రో. 20 to 25. సో అమ్మాయిల ఫ్యాన్, అంటే అమ్మాయిలు మాత్రం చాలా మంది ఫ్యాన్లు ఉన్నారు నీకు, ఎందుకంటే ఈ సాంగ్ల వల్ల. ఫస్ట్ ఏ సాంగ్ అసలు ఎట్లా నీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఈ ఫోక్ ఇండస్ట్రీకి? యాక్చువల్గా నేను ఫస్ట్ చేసిన సాంగ్ బాగుండాలమ్మ సాంగ్. ఓకే. లవ్ ఫెయిల్యూర్ సాంగ్. అది 150, అరౌండ్ 150. అదే 150 మిలియన్సా క్రోర్స్? అది మిలియన్స్. ఓకే. సో అంత పోయింది అది. సో అది మీది ఓన్ ప్రొడక్షనా లేకుంటే? లేదు, ఓన్ ప్రొడక్షన్ కాదు. ఓకే. బ్రదర్ది. సో ఎట్లా నీ ఎంట్రీ ఎట్లా జరిగింది? నా ఎంట్రీ ఎట్లా జరిగిందంటే ఒక పెద్ద స్టోరీ. ఆ స్టోరీ ఇప్పుడు మాకు కావాలి. సో ఎక్కడ షేర్ చేసుకున్నావు ఆ స్టోరీ? నేను అంటే రీసెంట్గా అంటే నేను ఆ స్టోరీ ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నా. ఓకే. యాక్చువల్గా నేను ఈ సాంగ్స్ అన్నీ స్టార్టింగ్లో నేను ఫీల్డ్కి రాకముందు నార్మల్గా టిక్టాక్, అప్పుడున్న యాప్స్ మీకు తెలిసినవే కదా, అలాంటి వాటిలో చేసిన సడన్గా నాకు ఫ్రెండ్ ప్రీతి చూసింది, మనోడు బాగా చేస్తున్నావు కదా ఎందుకు. తనకి ఫీల్డ్ కొంచెం పరిచయం ఉంది యాక్చువల్గా. మనకు అసలు జీరో నాలెడ్జ్, ఫీల్డ్ మీద జీరో నాలెడ్జ్, అసలు ఇటు ఎట్లా రావాలో, అసలు ఏం చేయాలో అని అసలు మనకి ఏం తెలియదు. తనకి నాలెడ్జ్ ఉంది, ఎందుకు మనం సాంగ్ చేద్దాం కదా అని చెప్పేసి అని అన్నది. అని తను నార్మల్ వేరే సాంగ్స్లో చేపిద్దాం అనేసి అని చెప్పి ట్రై చేసింది. అట్లా నేను ఎందుకు అంటే వద్దులే అనేసి అని అన్నా కూడా తను వదలలేదు, సాంగ్ చేద్దాం అన్నది. అదే టైంలో మనకి బ్రదర్ ఉంటాడు, శ్రావణ్ బ్రో అని చెప్పేసి మన ఇంటి దగ్గర ఉంటాడు. సో మేము చాలా క్లోజ్ బ్రదర్, మేము ఆ టైంలో చాలా క్లోజ్. అయితే ప్రీతి ఏమన్నది, అన్నయ్య మరి ఇట్లా మా బ్రదర్ అంటే బాగా ఏంటిది ఆ టైంలో ఒక సాంగ్ చేద్దామన్నాడు. ఏ సాంగ్? బతుకమ్మ సాంగ్ చేద్దామని చెప్పేసి అన్నాను. బతుకమ్మ సాంగ్ చేద్దామన్న వాళ్ళే అదే టైంలో కూడా ప్రీతి ఉండి మా రక్షిత్ తోటి మనం ఒక మంచి ప్రజెంట్ లవ్ ఫెయిల్యూర్ నడుస్తుంది కదా, లవ్ ఫెయిల్యూర్ ఒకటి చేపిద్దామని చెప్పేసి అని అంటే వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు. యాక్చువల్గా స్టోరీ నాకు తెలియదు. వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చిన వల్ల నేనేమన్నా నా మీద అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు, ఇప్పుడు మనకి ఆ టైంలో మనకు ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ప్రూవ్డ్ అయిన వాళ్ళ మీద పెట్టినా కానీ వస్తుంది, తనకి తెలియదు. నన్ను ప్రొడ్యూస్ చేస్తానా అని తనకి తెలియదు.
వస్తుందా అమౌంట్ రాదా అని చెప్పి తనకి తెలియదు, తనకి జీరో నాలెడ్జే, నాకు జీరో నాలెడ్జ్. ఓన్లీ నాలెడ్జ్ ఉన్నది ఎవరికి? ప్రీతికి ఉంది. సో నేనేమన్నా నా మీద అంత ఇన్వెస్ట్ చేయడం నాకు వద్దు, నాకు అంటే పెట్టుకోలేని వద్దు అనేసి అని అన్న వాళ్ళే వాళ్ళు ఉండి లేదు చేద్దాం అన్న వాళ్ళే. సరే ఫస్ట్ ఒక సాంగ్ నార్మల్గా అంటే నేను స్క్రీన్కి ఎట్లుంటున్నో తెలియాలి కదా నాకు, అంటే నా ప్రజెన్స్ ఎట్లుంది, నేను నా ఫేస్ ఓకేనా, లుక్ ఓకేనా, బాగుందా, అంటే నేను చేయగలుగుతానా లేదా అని చెప్పి తెలియాలని చెప్పేసి ఒక కవర్ సాంగ్ చేసినాం. ఓకే, లవ్ ఫెయిల్యూర్, అది కూడా లవ్ ఫెయిల్యూర్ అయితే కవర్ సాంగ్ చేసి చిన్న చిన్న అమౌంట్లో అప్పుడు తెలిసిన కెమెరామెన్ తిరుపతి అన్న అని చెప్పేసి పెద్దపల్లి ఉంటాడు, ఆ అన్న నేను ప్రీతి ఇట్లా ఒక కవర్ సాంగ్ చేసినాం. ఆ సాంగ్ తీసిన వాళ్ళే అలా అంటే ఫీల్ అంతా మంచిగా క్యారీ అవుతుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంది, అతను కూడా కెమెరా నాలెడ్జ్ ఉంది కాబట్టి నన్ను తీసే ప్రొఫైల్లో తీసిండు, చూపించిన వాళ్ళు నాకు కూడా అంత బాగా నచ్చింది, మన వాళ్ళకి కూడా నచ్చింది. సరే ఓకే ఇప్పుడు ఓకే కదా అన్న, ఓకే కదా అని చెప్పేసి అని మనం ఒక మంచి కవర్ సాంగ్ కాకుండా ఇప్పుడు మెయిన్ సాంగ్ చేద్దామని అంటారు. అయినా నాకు చేయడానికి ధైర్యం వస్తలేదు నాకు, ఎందుకంటే మన చేతుల మీద పైసలు పెట్టుకుని మనం చేస్తేనేమో అది పోయినా కానీ వచ్చినా కానీ మనకి ఏమనిపించదు, అంటే మన అనే ఫీల్ ఉంటుంది. మన మీద ఒకరు ఇన్వెస్ట్ చేసేసరికి నేను డెబ్యూ అనేసరికి నాకు చాలా భయం అయింది ఆ టైంలో. లేదు చేద్దామని వాళ్ళు ప్రీతి అన్నయ్య నేను చూసుకుంటా నువ్వు చేసేయి అక్షయ్ని చేద్దామన్న వాళ్ళే సరే అని ఓకే అన్న, బల్మీటికే ఓకే అన్న అప్పుడు కూడా. ఓకే, అంత ఫైన్ ఏం చెప్పలే. సరే ఓకే చెప్పినాక ప్రీతి ఏం చేసింది, ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ నడుస్తుంది కదా, కొన్ని ఫోక్ సాంగ్స్ ఇన్న వాళ్ళే మాకు అంత ఎక్కలేదు. లవ్ ఫెయిల్యూర్ చేద్దాం, లవ్ ఫెయిల్యూర్ ఒకసారి విందాం అనేసి అని చెప్పేసి ట్రై చేసిన వాళ్ళు అప్పుడు రామన్నకి కాంటాక్ట్ అయింది. రామన్నకి ఎట్లా కాంటాక్ట్ అంటే అది పెద్ద స్టోరీ. మా దగ్గర నెంబర్ లేదు, మంచి కరోనా టైం, ఎవరినన్నా తెలుసుకుందామన్నా ఎవరి దగ్గరకన్నా వెళ్ళి తెలుసుకుందామన్నా కూడా లేదు. అప్పుడు ఓన్లీ సోర్స్ ఏంటంటే టిక్ టాక్ నడుస్తుంది. అప్పుడు మన కరోనా టైంలో టిక్ టాకే నడుస్తుంది. టిక్ టాక్లో అన్న రీల్స్ చూసి అక్కడైనా ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు, ఎక్కడైనా ఎవరికైనా అడిగితే నెంబర్ ఇచ్చిండ ఏమన్నా కామెంట్స్లో ఇద్దామని చెప్పి అన్న రీల్స్ అన్నీ చూసి నెంబర్ గ్యాదర్ చేసింది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తేనేమో ఆ నెంబర్ స్విచ్ ఆఫ్. ఓకే, స్విచ్ ఆఫ్ అయింది కదా ఎట్లా అనేసి అని ఆ వాట్సాప్ చూద్దాం మరి వాట్సాప్లో ఏమన్నా నడుస్తుందని చెప్పి వాట్సాప్ చూస్తే వాట్సాప్ అబౌట్లో నెంబర్ ఉంది, మై న్యూ నెంబర్ అని చెప్పి. ఆ నెంబర్కి కాల్ చేస్తే రామన్న లిఫ్ట్ చేసి మాట్లాడితే, అంటే మా బ్రదర్తో మాట్లాడింది అని చెప్పి లక్ష్మణన్నకి ఇస్తే లక్ష్మణన్న ఒక 2-3 సాంగ్స్ చెప్పిండు. అందులో బాగుండాలమ్మ సాంగ్ స్టోరీ చూజ్ చేసుకున్నాం. అది చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు అప్పటి వరకు మనం లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే అమ్మాయి మోసం చేసిపోయింది, అమ్మాయిని శాపనార్థాలు కోరుడు తిట్టుడు వదిలేసి మోసం చేసిందని అమ్మాయిని చూపించినాం, నెగిటివ్ చేసి చూపించినాం. అప్పుడు అన్న సాంగ్లో నాకు బాగుండాలమ్మలా మనకు నచ్చింది ఏంటంటే ఒక అమ్మాయి వేయినా కూడా ఆ అమ్మాయి బాగుండాలని కోరుకోవడమే ఈ సాంగ్ కాన్సెప్ట్. జనాలకి ఒక సోషల్గా ఒకటి మనం కంటెంట్ ఇచ్చినట్టయితే నాకు పాజిటివ్గా అట్లా అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళకి వీళ్ళకైనా కూడా అట్లా చేసుకోవద్దని ఒక పాజిటివ్ మన కంటెంట్ ఇచ్చినట్టయితుంది. ఈ సాంగ్ కూడా ఇప్పటివరకు రాని కంటెంట్, మళ్ళీ పెళ్లి కంటెంట్ కూడా ఎక్కడ చూపించాలి సాంగ్స్లో ఆ టైంలో. సో ఇది చేద్దామని చెప్పేసి అన్న మరి చేద్దామన్నా అంటే అన్న కూడా ఓకే అన్నాడు, స్టోరీ అయిపోయింది, మాకు బాగా నచ్చింది చేద్దామని అట్లా ఓకే చేసుకొని కరోనా టైం సాంగ్ ఓకే చేసినాక జనాలకి సోషల్ డిస్టెన్స్ నడుస్తుంది, కలవలేని పరిస్థితి, సాంగ్ తీయలేని పరిస్థితి, ఎట్లా అని చెప్పేసి వెయిట్ చేసి 6 months తర్వాత ఈ 6 months గ్యాప్లో నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఓకే, నాకు యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెండ్ అయింది. నాకు యాక్సిడెంట్ అయ్యి ఈ రైట్ సైడ్ కింద పడితే ఈ రైట్ సైడ్ అంతా నాకు మొత్తం రాక్కొని పోయి మొత్తం చాలా దెబ్బలు తాకినాయి అసలు. ఈ నాకు ఇప్పటి కూడా ఇలా చిన్న లైన్స్ అనేటివి ఉంటాయి. అదంతా జరిగిన వాళ్ళే అట్లా బ్రేక్ తీసుకున్నాం. అదంతా రికవర్ అయినాక మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ లాక్డౌన్ జరిగింది. సో ఇక అట్లా అన్నీ వదులుకొని ఏం చేసినాం, ఇక లాస్ట్కి 1 fine day అన్న వాళ్ళు వచ్చారు, షూట్ చేసుకున్నాం, అంత మంచిగా జరిగింది. ప్రీతి ఏమన్నది అన్న మనం ఛానల్లో అంటే మన ఛానల్ని ఓపెన్ చేసుకొని రిలీజ్ చేసుకున్నాం అని వాళ్ళే ఇది రిలీజ్ చేసుకొని ఆ సాంగ్ అట్లా వచ్చింది. అంత లాంగ్ జర్నీ జరిగింది. ఇంట్లో నాకు 2-3 విషయాలు చెప్పినాను ఇప్పుడు. ఒకటి ప్రీతి అనే అమ్మాయి ఎట్లా పరిచయం అయింది? ప్రీతి అంటే మాకు ఇంటి దగ్గరనే మొదటి నుంచి మాకు పరిచయం. ప్లస్ ఏంటిదంటే తను యాక్చువల్గా మా రిలేటివ్. ఓకే, మరి ఇంటి దగ్గర నుంచి ముందు నుంచే పరిచయం. అట్లా తనకి మా పరిచయంలో తను అంటే నన్ను చూడడం అంటే లైక్ అంటే మనోడు బాగా చేస్తాడు అంటే ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అంతా గమనించి తను ఫీల్డ్ కొంచెం పరిచయం అని చెప్పాను కదా మీకు ముందే. సో పరిచయం అని చెప్పిన వాళ్ళే మనోడు అంటే తను చూసింది అక్కడ ఎట్లుంటారు ఇక్కడ ఎట్లుంటారు అని, మనోడు సెట్ అవుతాడని చెప్పేసి ఎందుకు చేద్దాం రా అని చెప్పేసి అదే టైంలో మా బ్రదర్ని కూడా నువ్వు ఇన్వెస్ట్ చేయన్నా, అది నాకు అంతా తెలుసు నాలెడ్జ్, నువ్వు కూడా ప్రొడ్యూసర్ అవుతావు. అయితే ప్రీతి వచ్చి నీతో అట్లా చెప్పినప్పుడు నీ ఫీలింగ్ ఏంది? యాక్చువల్గా ఆ టైంలో నా ఫీలింగ్ ఏంటిదంటే నేనేంది చేయడం ఏందన్న ఎక్స్ప్రెషన్లే ఉన్నా. ఓకే, అంటే నేను చేద్దామన్నా కూడా ఎవరు చేస్తారు, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు,
అంటే అప్పుడు అన్నయ్య అంటే చెప్తాడు చేద్దాం అంటే ఆ అంటే feel తెలియదు. ఉండేనా నీకు? అంటే మనం ఇట్లా ఫోక్ సాంగ్ చేయాలి, ఒక డాన్స్ చేయాలి, ఒక యాక్టింగ్ చేయాలి, ఇట్లాంటిది ఏమన్నా ఓ చాలా ఉండే బ్రో, చాలా ఉండే. నాకు చేస్తా అంటే కూడా నన్ను నేను గ్రూమ్ చేసుకొని నేను ఎట్లా కనబడుతున్నా అని చెప్పి చూసుకుంటా చేసుకోవడం, కంటెంట్ చేసుకోవడం నాకు చాలా ఉండే. నాకు అనిపించుండే చేద్దాం సినిమాలకు ఎంట్రీ ఇస్తామా అంటే మనం కూడా చేయగలుగుతామా అనే, చేయాలి అన్నట్టుండే, చేయగలుగుతామా అనే డౌట్ ఉండే, చాలా ఉండే. ఎందుకంటే ఆ టైంలో మనకి కరెక్ట్ ప్లాట్ఫామ్ లేదు, కరెక్ట్ సోర్స్ లేదు, మనం ఇది ఇన్వెస్ట్ చేసేటోళ్ళు లేరు, ఇంట్లోకి వెళ్ళి నేను చేస్తా అని చెప్పేంత ధైర్యం లేదు. మెయిన్గా వెళ్ళినా కూడా ఫైనాన్షియల్ అంత ఇంట్లో అడగలేని పరిస్థితి. నాకు బాగా మొహమాటం బ్రో ఇంట్లో అడగాలంటే. ఓకే. ఇస్తారేమో ఇయ్యరో తెలియదు కానీ కాదు, నువ్వు ఇన్నోసెంటా లేకుండా మాసా? అటు ఇటు కాదు, అంటే మరీ మాస్ కాదు, మరీ ఇన్నోసెంట్ అంటే ఓకే ఓకే మన వారికి. కాదు, ఇంట్లో మీ డాడీకి మీ మమ్మీకి భయం పెడతాను? అంటే జోయల్ ఉంటాం బ్రో. మా డాడీ మొత్తం కట్టపల అంటే మొత్తం అట్లా స్ట్రిక్ట్ అట్లే ఉండడు. లైక్ ఓకే అంటే జోయల్ ఉంటాం, ఫ్రెండ్లీ నేచర్ ఉంటాం. ఇద్దరం ఎటు వెళ్ళినా కూడా ఒక బ్రదర్స్ లాగా వెళ్తాం. ఓకే. ఇద్దరు కోసం సిట్టింగ్ ఇస్తారా? మందు అలవాటు లేదు బ్రో. నిజం చెప్పు, లేదు? నాకు మందు అలవాటు లేదు బ్రో, ఇప్పటివరకు అంటే అలవాటు చేసుకోలేదు, మందు అలవాటు లేదు అసలు. ఓకే, అసలు అలవాటు లేదు? అసలు అలవాటు లేదు. సో డాడీ వాళ్ళు సిట్టింగ్ ఇస్తారా? డాడీ అంటే నార్మల్ ఏదన్నా ఈవెంట్స్ టైంలో తప్పించి, ఏదైనా ఫెస్టివల్ టైమ్స్లో నార్మల్గా అంతే. అంటే ఇంతకుముందు నువ్వు అన్నావు కదా, అంటే పైసలు అడగాలంటే ఎట్లా ఉంటుంది నాకు ఇంట్లో, మరి ఆ ఫీలింగ్ ఎందుకు? అంటే మనం ఒక ఏజ్కి వచ్చినాం, ఇప్పుడు ఇంట్లో అడిగి చేసుకో అంటే వాళ్ళకి కూడా నాకు కొత్తే, వాళ్ళకి కొత్తే తెలియదు. మనం ఇన్వెస్ట్ చేస్తున్నా వస్తే రావో. నాకు మొదటి నుంచి కూడా నేను ఇంట్లో మనీ అడిగి చేసుకోవడం అదంతా మనకు తెలియదు, అడగలేదు ఎప్పుడు. సో నాకు కొత్తగా అడగాలన్నా కూడా అడగాలనిపించలేదు. సో ఆ ఫీలింగ్ నా లోపలనే నేను పెట్టేసుకొని నా మందం నేను రీల్ చేసుకున్నాం. సరే ఇది ఎంతవరకు వెళ్తే వెళ్ళని, సరే అంటే మన ప్యాషన్ని చంపుకోలేము, చంపుకోలేని పరిస్థితి. ప్యాషన్ని చంపుకోకుండా మనం ఇళ్ళనైనా చేసుకొని ఇట్లనైనా సాటిస్ఫై అవుదామని చేసే డబ్ స్మాష్, టిక్ టాక్, అప్పుడున్న యాప్స్, మోజు ఇవన్నీ చేసుకుంటూ వచ్చేది. అట్లనే మనం కంటిన్యూ చేసుకున్నాం. ఇక అట్లా మెల్లగా ఒక స్టెప్ దొరికింది, మనం దాన్ని ఉపయోగించుకున్నాం, చేసుకున్నాం, సక్సెస్ అయినాం బ్రో. డాడీ మమ్మీ ఏం చేస్తారు? డాడీ సింగర్ అండ్ ఎంప్లాయీ. ఇంకేది మొత్తం అట్లా ఏం లేదు బ్రో. అంటే యాక్చువల్గా సింగర్ అండ్ ఎంప్లాయ్ అంటే ఏమున్నది అబ్బా మీరు మొత్తం అది వేరే లెవెల్ కదా. వేరే లెవెల్ అని అంటే అలా కష్టం కూడా అంతే ఉంటుంది, కష్టం ఉంటుందిలే. యాక్చువల్గా సింగర్ అండ్ జాబ్ వాళ్ళు ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ ఉండి యాక్చువల్గా తాతలు సంపాదించిన ఆస్తి ఉండి సింగర్ అండ్ జాబ్ ఉంటేనేమో ఏదైనా మనం ఉపయోగపడుతుంది, మనం కూడా ఏదైనా చేయడానికి అవుతుంది. అంటే మనకి యాక్చువల్గా తాతయ్య నుంచి పెద్ద ఆస్తి ఏం లేదు, అసలు ల్యాండ్స్ లేవు, సొంత ఇల్లు లేదు స్టిల్ ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. సింగర్ అండ్ ఎంప్లాయీ ఉండి సొంత ఇల్లు లేదంటే ఎవరు నమ్ముతారు? అంటే ఆ టైంలో తాతయ్య మొత్తం ఫ్యామిలీని చూసుకునేది, అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండే మేము చూసుకునేది, అట్లా కంటిన్యూ అయిపోయింది. డాడీకి కూడా జాబ్ వచ్చింది, డాడీకి మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి జాబ్ వచ్చింది. తాతయ్యది అంటే మా తాతయ్య కాకుండా మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి జాబ్ వచ్చింది, అది చేసుకున్నాడు. డాడీ కూడా ఇప్పుడు తాతయ్య రిటైర్ అయినాక ఆ బాధ్యత అంతా డాడీ తీసుకొని కంటిన్యూ చేసుకున్నాడు. మా ఫ్యామిలీని అంతా జాయింట్ ఫ్యామిలీని ఒక అరౌండ్ ఒక 10-15 years డాడీ చూసుకున్నాడు. ఇక మీకు తెలిసి ఉంటుంది ఇక జాయింట్ ఫ్యామిలీ అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి. సో ఇక అట్లా డాడీ ఏం వెనకేయలేదు, తాతయ్య కూడా ఏం సంపాదించలేదు. ఆ టైంలో రిటైర్ అయినప్పుడు అరౌండ్ తక్కువనే వచ్చినాయి. ఇక పెట్టుకొని మా ఆంటీ మ్యారేజ్ అవన్నీ చూసుకుంటే సార్ ఇప్పటి వరకు కూడా సొంత లేదు. అప్పుడు తాతయ్య ఏ క్వార్టర్లో సింగర్ అయిన క్వార్టర్ ఇస్తుంది, ఆ క్వార్టర్లో కంటిన్యూ అయ్యిండు. రిటైర్ అయినాక డాడీ కంటిన్యూ చేసుకున్నాడు. స్టిల్ ఇప్పటికి మేము ఉన్నామంటే అదే క్వార్టర్. నాకు తెలిసి బుద్ధరికి నాకు సొంత ఇల్లు లేదని అంటే ఆ క్వార్టరే. సో సొంత ఇల్లు లేదు, ల్యాండ్స్ కూడా ఏం లేదు. తాతయ్య కూడా ల్యాండ్స్ ఏం తీసుకోలేదు, సొంత వదిలేసి వచ్చిండే, ల్యాండ్స్ కూడా ఏం లేవు. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. అంటే ఇప్పుడు ఇన్ని సాంగ్స్ చేస్తున్నావు కదా, డాడీ మమ్మీ ఫీలింగ్ ఏంది? డాడీ మమ్మీ ఫీలింగ్ చెప్పాలంటే ఇక అంత మాటల్లో మనం ఈజీగా చెప్పలేము. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మమ్మీ వాళ్ళ సైడ్ ఫంక్షన్లోకి వెళ్ళినా కొడుకు హీరో వచ్చినట్ట కొడుకేడు అనేసి అని, డాడీ వాళ్ళ సైడ్ ఫంక్షన్స్కి వెళ్ళినా ఈ డాడీ. మళ్ళీ అదే విధంగా డాడీ ఇప్పుడు డ్యూటీ కాడ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా కూడా అడగడం, వాళ్ళు ఇంటికి రావడం, వాళ్ళు కలవడానికి మంచిగా అనిపిస్తాయి బ్రో. ఇప్పుడు దానికి డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అంటే నా కొడుకుని కలవడానికి వస్తున్నారు, మా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా కానీ చూడడానికి వస్తున్నారు అంటే వాళ్ళకు కూడా కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ అంటే గర్వంగా లైక్ ఫీల్ అయ్యి అట్లా. అయితే ఇప్పుడు ఇన్ని సాంగ్స్ చేసినావు కదా, ఇప్పుడు రీసెంట్గా వింటున్నావు పిల్ల. అవును. సో ఈ సాంగ్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు? అంటే ఎట్లా వచ్చింది ఈ ఛాన్స్? సో అంటే మొత్తము నిజంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిజంగా ఎట్లుంటారు అంటే నేను మొత్తం గమనించిన సాంగ్లో. ఎట్లా అంటే
5 రోజులు పెళ్లి కొడుకుని చేస్తారు, పెళ్లి కూతురుని చేస్తారు. సో ఆ సాంగ్ మొత్తం సో అదే ఫేస్ ఉంది, పెళ్లి నిజంగా పెళ్లి జరిగినట్టే ఉంది అందులో మొత్తం. సో ఆ సాంగ్ మొత్తం చూస్తే సో అంటే ఎట్లా అనిపించింది, నిజంగా పెళ్లి చేసేసుకున్నట్టు అనిపించిందా లేకుంటే ఎట్లా? రియల్గా బ్రో, అంటే మీరు అవకాశం ఇట్లా వచ్చింది అని అంటారు కదా. యాక్చువల్గా మీకు తెలిసింది లక్ష్మణ్ అన్న నేను మొదటి నుంచి వెళ్ళి అన్న నేను ఎక్కువ జర్నీ చేసినాం. ఇక నాకు ఒక ఓన్ బ్రదర్ లాగా, నాకు ఒక గురువు లాగా అని అంటే లక్ష్మణ్ అన్న మొదటి నుంచి వెళ్ళి కూడా. ఎందుకంటే నా లైఫ్ జర్నీ స్టార్ట్ చేసింది అన్నతోటి. స్టిల్ ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్న అన్న కూడా నాకు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్, నాకు మెయిన్ రీజన్ అన్న. నాకు గురువు అయినా కూడా, నాకు ఒక సొంత అన్నలాగైనా కూడా బ్రదర్ లక్ష్మణ్ అన్ననే నాకు. ఓకే. అయితే ఇక మాకు ఉన్న జర్నీ తోటి అంటే అన్న మ్యారేజ్ సాంగ్ అన్న వదిన కోసం అని రాసిండు అన్న. ఓకే. పెళ్ళిలా ఎవరికి కూడా వదిన కూడా తెలియదు. ఓకే. పెళ్ళిలా డెడికేట్ చేద్దాం అన్నకి వదినకి అని చెప్పి వినిపించింది అన్న. వినిపించిన వాళ్ళే ఆ టైంలో విన్నాం, మస్తు అనిపించింది. లిరిక్స్ కానీ అన్న ఫీలింగ్స్ కానీ, అంటే ఆ సాంగ్ మొత్తం చూసుకుంటే మనం అన్న లవ్ చేసిన కాడ నుంచి అన్న పెళ్ళికి జరిగిన స్ట్రగుల్స్ అన్నీ ఉంటాయి అలా. వీళ్ళిద్దరు ఫేస్ చేసింది, వీళ్ళిద్దరు లవ్ చేసిన టైంలో ఎట్లుంది, వీళ్ళిద్దరు ఫేస్ చేసింది, అంటే పెళ్ళడానికి ఒప్పియడానికి వాళ్ళ మీరు ఆ సాంగ్ లో బాధలు పడ్డారు కాబట్టి లక్ష్మణ్ బాధలా? ఎగ్జాక్ట్ గా. అంటే లక్ష్మణ్ సాంగ్ అంటే లక్ష్మణ్ అంటే లవ్ జర్నీ, మ్యారేజ్ జర్నీనే ఆ సాంగ్. యాక్చువల్ వాళ్ళిద్దరు ఎట్లా కష్టపడ్డారు, ఎట్లా పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో ఎట్లా ఒప్పించారు, వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని ఎట్లా మేనేజ్ చేసారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నారు అన్న ఫీలింగ్ ఆ సాంగ్. అంటే పెళ్లి టైంలో వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఎట్లున్నారు. సో ఆ సాంగ్ ఇట్లా అన్న నాకు పెళ్ళికి ముందు వినిపించింది అన్నమాట. పెళ్ళికి ముందు వినిపించిన వాళ్ళే అన్న మస్తు రాసిన అన్న, అంటే మంచి గిఫ్ట్ ఇస్తున్నాను వదినకి అని చెప్పి ఫీల్ అయినాం. అంటే నాకు వినిపించినాక సడన్గా అన్న నుండి ఇది మనమే చేద్దాం అక్షయ్, నువ్వే చేయాలని అన్నాడు. ఇక కథం అంటే ఇక నా ఫీలింగ్ ఇక హద్దులు లేవన్నమాట. ఎందుకంటే అప్పటికి నేను మనసులో అనుకుంటాను అన్న లైఫ్ జర్నీ, అన్న మ్యారేజ్ అంటే అదొక ప్రతి ఒక్కరికి ఒక మంచి ఘట్టం, అది ఒక ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో అదొకటి. అట్లాంటి సాంగ్ని మనం చేస్తే అదొక మంచి మెమొరబుల్ ఉంటుంది అని నా ఫీలింగ్. అనుకుంటానా ఈ సాంగ్ నన్ను చేయమని అనుకుంటానా. అదే టైంలో అనుకుంటాను అన్న నాకు వినిపించినాక అనుకున్నా నేను చెయ్యాలని నేను అనుకున్నా. అన్నుండి అక్షిత్ మనం ఈ సాంగ్ చేద్దాం, ఇలా నువ్వే చేయాలనేసి అని అన్నాడు. ఇక కథ ఇక మనకి అద్దులు లేదు ఇక టైం. కాదు, నువ్వు ఫస్ట్ అనుకున్నావు కదా. అవును. ఒకవేళ లక్ష్మణ్ అన్న నీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినుంటే నీ ఫీలింగ్ ఎట్లుంటుండే? అంటే లిటరల్గా బాధపడుతుండే. అంటే నా పర్సనల్ ఫీలింగ్ అంటే ఇన్ని వరకు నేను ఎప్పుడు కూడా అంటే వేరే సాంగ్స్ మన రాకుండా బాధపడలేదు, కానీ అంటే ఈ సాంగ్ విషయంలో 100% బాధపడుతుండే. అన్న అడుగుతుండేనా లక్ష్మణ్ నాకు ఎందుకు ఇవ్వలే అన్న, నేను చేస్తా అది అని చెప్పేసి? అంటే నేను అంటే అన్నని ఎప్పుడు అట్లా అడగలేదు. ఓకే. అంటే ఆ సాంగ్ విషయంలో అడిగేవాన్నేమో, అడిగేవాన్ని కూడా. ఎందుకంటే ఎవ్వరు కాదనుకుంటారు బ్రో. అంటే ఇప్పుడు ఒక లైఫ్ జర్నీ అన్నతోటి నాకు లైఫ్ వచ్చింది, అట్లాంటి సాంగ్ అన్న లైఫ్ జర్నీనే మనం చేయడానికి వస్తే ఇప్పుడు అన్న నాకు రోల్ మోడల్, నాకు రోల్ మోడల్ అన్నది నేను చేయాలని ఫీల్ అవుతాయి కదా. సో నాకు ఆ ఫీలింగ్ అంటే చేయాలని ఉండే. సో అదే టైంలో అన్న కూడా నువ్వే చేయాలని అన్నాడు. ఇక మామూలు హ్యాపీ కాదు. సో అట్లా యాక్చువల్గా ఈ సాంగ్ పెళ్ళికి ముందు చేయాల్సిందే, షూటింగ్ అంతా పెళ్ళిలా విజువల్గా చూపిద్దాం అనుకున్నాం. కానీ అన్న పెళ్ళి సడన్గా ఫిక్స్ అయింది. మంచి డేట్స్ ఉండే ఆ టైంలో, సడన్గా ఫాస్ట్ అయ్యేసరికి ఈ షూటింగ్ చేద్దామంటే టైం దొరకలేదు అని చెప్పేసి చేయకుండా పెళ్ళి అయిపోయినాక రీసెంట్గా షూట్ చేసి రిలీజ్ చేసినాం. ఇక ఈ సాంగ్ చేస్తుంటే ఇక మేమందరం లైక్ ఏదో మా పెళ్ళి అయినట్టు. అంటే ఫార్మాలిటీస్ అన్నీ మన ఇళ్ళల్లో నార్మల్ పాతకాలంలో మన ఫార్మాలిటీస్ అన్నీ ఎట్లా జరిగేటి, పెళ్లి కొడుకుని చేసి పసుపు రాసి అది పాతకాలం పందిరేసి అంటే పచ్చని చెట్లతోటి పందిరేసి ఆ టైంలో ఎంత ఫీల్ ఉండేనో అంతే. అన్న వాళ్ళ ఇంట్లో అన్న పెళ్ళి అయినప్పుడు ఆ వాతావరణం ఎట్లుండేనో మళ్ళీ ఈ సాంగ్ చేస్తుంటే కూడా వాతావరణం అట్లుండే. అంటే సాంగ్ చేస్తా అంటే సేమ్ మళ్ళీ ఒక పెళ్ళి అయితే. ఎన్ని రోజులు షూట్ అయింది మొత్తం? ఇది 2 days అయింది. 2 days లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే. కానీ ఆ 2 days లోనే మీరు ఇన్ని టేకులు ఇవన్నీ ఇన్ని షాట్లు ఇవన్నీ తీసే వరకు ఎన్నో రోజులు అయినట్టు ఉండొచ్చు నాకు తెలిసి. అంటే పెళ్లి తతంగం మొత్తం అసలు ఎట్లా చేస్తారు పెళ్లి కొడుకును, మళ్ళీ నైట్ లో షూట్ చేసిరు, ఇదంతా బాగా చేసిరు. అసలు నిజంగా ఒక పెళ్లి వాళ్ళ ఇంట్లో ఎట్లా జరుగుతుందో అట్లా ఉంది మొత్తం. సో అంటే పక్కన హీరోయిన్ ఉంది, సిరి అనుకుంటా ఆమె పేరు, సిరినా? సో అంటే ఆమెకు నీకు ఎట్లా ఉంటుండే? అంటే ఇప్పుడు మీరిద్దరు నిజంగా అలా చూస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా కనిపించారు. సో మీరిద్దరు కాంబినేషన్ ఎట్లా ఉంది, అంటే ఎట్లా మాట్లాడుకుంటున్నా మీరు షూట్ టైంలో? యాక్చువల్గా తనకి అంటే సిరికి నాకు పెద్ద అంటే మేము ఇప్పటివరకు సాంగ్స్ ఏం చేయలేదు. అంటే మా ఇద్దరి మధ్యలో కూడా అంటే మాట
అంత స్పేస్ కూడా లేకుండే. నాకు సిరి ఒక్కసారి కలిసింది, అంటే ITF బోనాలు అప్పుడు ఒక్కసారి కలిసి అప్పుడు మాట్లాడింది. మళ్ళీ ఇప్పటివరకు అంటే మా మధ్యలో ఏమన్నా ర్యాప్ ఉండాలన్నా కూడా సాంగ్ చేయలేదు, మాకేం తెలియదు. తను నాకు ఫస్ట్ టైం, అంటే మా టీం తోటి తను ఫస్ట్ టైమే, నాకే కాకుండా మా టీం అందరితో తను ఫస్ట్ టైమే. సో తనతోటి ఎట్లా అనేసి అని చెప్పి ఉండే, అంటే ఇంత సాంగ్ కదా మనం దీన్ని బెస్ట్ ఇవ్వాలి, అంటే మా ఇద్దరు ర్యాప్ కూడా సెట్ కావాలి అని చెప్పేసి ఇక ఫీల్ చేసుకుంటేనే ఇక క్లోజ్గా, అంటే లైక్ ఎట్లా అంటే మాట్లాడుకుంటేనే చేసుకుంటా నీట్గా, అంటే మా ఇద్దరి మధ్యలో అంటే అట్లా ఉంది అని జనాలకు తెలిసేలాగా చేసినాం. ఏమన్నా సిగ్గుపడ్డావా ఏనన్నా? సిగ్గుపడ్డా అంటే ఇప్పుడు లైక్ పెళ్లి కొడుకు ఇక సిగ్గుపడ్డా అప్పుడు అది షూట్ కదా, షూట్లో కూడా ఇప్పుడు ఆ ఫీలింగ్ చూపించాలి కదా సిగ్గుపడ్డట్టు, అంతే తప్పించి ఏం లేదు. ఓకే, కానీ నిజంగా ఫీల్ అవుతున్నట్టు ఫీల్ అయినావా లేకుంటే? నిజం బ్రో, ఫార్మాలిటీస్ అన్నీ అంటే ఇప్పటివరకు నేను చేసిన పెళ్లి సాంగ్ చేసిన కానీ అంటే ఇన్ని ఫార్మాలిటీస్ తోటి ఏ సాంగ్ కూడా బయటికి రాలేదు, ఇన్ని ఫార్మాలిటీస్ కూడా ఏ సాంగ్లో కూడా చూపించలేదు. అంటే పెళ్ళికి జరిగే తతంగం అంతా చూపించి ఏ సాంగ్ కూడా రాలేదు. ఈ సాంగ్ అదే. సో ఈ ఫార్మాలిటీస్ అన్ని మనకు ఫస్ట్ జరుగుతా అంటే ఓహో పెళ్లి కొడుకు కూడా పెళ్లి అవుతా అంటే ఇట్లనే చేస్తారా, పెళ్లి సాంగ్లు 2-3 చేసినాం అనుకుంటా కదా. అంటే ఈ ఫార్మాలిటీస్ ఏం రాలే కదా, అంటే పెళ్లి కొడుకు ఈ టైప్ లేకుండా డైరెక్ట్ పెళ్లి కొడుకు గెటప్ ఉన్నట్టు అది అట్లుండే. నేనేమంటున్నా అంటే ఈ పెళ్లి తతంగం అంటే లైక్ ముందు మైలపూలు తీసుడైనా అంటే పెళ్లి కొడుకు మైలపూలు అంటే ఉంటాయి కదా బ్రో, నాకు అల్లనే తెలిసింది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అంటే ఏదో తెలుసుకోవాలి కదా, అంటే పెళ్ళిలో చేసే ఫార్మాలిటీస్ చెప్తున్నా బ్రో. ఎవరికైనా మైలపూలు అంటే ఏదో చెప్పండి కామెంట్లో, చెప్పండి. నాకు కూడా తెలియదు, అంటే అట్లాంటి ఫార్మాలిటీస్ అన్ని మన సైడ్ అన్ని జరుగుతాయి, అట్లాంటి ఫార్మాలిటీస్ చూపించడం అని అలాంటివన్నీ ఆ సాంగ్లో చూసిన అప్పుడే తెలిసి అంటే ఇన్ని ఫార్మాలిటీస్ ఉంటాయా ఇట్లా చేస్తారని చెప్పి. సో మొత్తానికి ఫ్యూచర్లో పెళ్ళి అయ్యేటప్పుడు ఇవన్నీ ఆల్రెడీ అయిపోయాయి తెలుసు తెలుసులే. ఇంకా ఒకవేళ ఆడ పెద్ద మనుషులు ఏదన్నా తప్పు చేసినా అట్లా కదా ఇట్లా అని చెప్తావు, అట్లనే ఉంది కథ, అట్లనే ఉంది కదా, మొత్తం నేర్చు చేసుకున్నాం. అయితే ఇంకో పెళ్లి సాంగ్ కూడా జానులీరి తోటి చేసినాం, రాత్రి చీకట్లో. సో అది కూడా లక్ష్మణ్ అన్నదేనా లేకుంటే వేరే వాళ్ళ? లేదు, అది లక్ష్మణ్ అన్నది కాదు, అది వరంగల్ టీమ్స్ వాళ్ళది. యాక్చువల్గా దాని లిరిక్ రైటర్ వచ్చేసి శ్రావణ్ లైఫ్ ఎల్లు బ్రో. ఓకే, సో అది కూడా సాంగ్ చాలా బాగా హిట్ అయింది. అవునవును. ఎట్లా ఉంటుండే జాను లీరి మీతోటి? అంటే నాకు జాను లీరి అంటే జాను మనకి ఫీల్డ్ నుంచి ముందు నుంచే మనకు పరిచయం యాక్చువల్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం? అంటే లోకల్ కదా, అక్కడ నుంచి అరౌండ్ మాకు 5 years నుంచి పరిచయం నాకు జాను. ఓకే, సో అంటే ఆమెతోటి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ ఫోక్ సాంగ్స్లో మొత్తం తనే ఎక్కువ నంబర్ 1లో ఆమెనే ఉంది. అవును. సో ఆమెతోటి షూట్ అన్నప్పుడు ఎట్లా అనిపించింది? ఆమెతోటి అది ఫస్టా లేకుంటే ఇంతకుముందు ఏమైనా చేసిరా? లేదు, కానీ తనకి నాకు అంటే ఆ ర్యాప్ ఉంది ఫీల్డ్కి రాకముందు నుంచే, నేను రాకముందు నుంచే నాకు తను తెలుసు, నార్మల్గా తెలుసు నాకు. సో మా ఇద్దరి మధ్యలో ర్యాప్ ఉంది, మేము ఇద్దరం అంటే కంప్లీట్ జోయల్గా ఉంటాం, అంటే జోక్స్ అంటే ఇలా అట్లనే ఉంటాం. సో నాకు ర్యాప్ ఉండట్లా నాకు అక్కడ నడిచిపోయింది అన్న. అయితే రీసెంట్గా ఒక రీల్ ఆమెది ట్రెండ్ అయిందా లేకుంటే ఏదో కాంట్రవర్సీ లాగా ఒకటి వచ్చింది, ఏదంటే దీన్ని తీసేయనంటది, కట్టెల పైన కూర్చొని ఏదో సాంగ్ వేస్తూ ఉంటారు, దీన్ని తీసేయండి ఇది బాగా చేస్తలేదని సంథింగ్ అని అంటారు. ఆడ కింద కామెంట్స్ అందరు ఏం చేశారంటే ఈ మొత్తం అంటే డాన్సర్స్ని సైడ్ డాన్సర్స్ని మొత్తం అది చేస్తుంది అది ఇది అని చెప్పేసి కామెంట్లో పెట్టారు. అంటే షూట్లు ఎట్లా ఉంటుంది జానులీరి అంటే అందరితో బాగుంటుందా లేకుంటే నేనే తోపు అన్నట్టు ఇట్లా ఏమని ఉంటుంది? అంటే అట్లా ఏముండదు, అంటే మేము చూస్తాం కదా షూట్ పరంగా అట్లా ఏముండదు. జాను నార్మల్గా అందరితో జోయల్ ఉంటుంది, అందరినీ కలుపుకొని మాట్లాడుతుంది. ఇంకా షూట్ వాతావరణంని కూడా కంప్లీట్ అంటే షూట్ మూడ్లో షూటే, ఫ్రీ టైంలో మంచి ఎంటర్టైన్మెంట్ మూడ్ తీసుకొస్తుంది, ఫ్రీ ఉంటుంది. అట్లా తీసిపడేం లాంటి అట్లాంటి మాటలు ఏం మాట్లాడదు, మంచిగా ఉంటుంది. అంటే నేను చేసిన కదా సాంగ్ తెలుసు. సో ఇప్పటి వరకు 25+ చేసినావు నువ్వు సాంగ్స్. సో ఈ సాంగ్స్లలో అన్నిట్లలో కష్టపడ్డ సాంగ్ ఏది? ఇంకా ఉందా ఇది అయిపోతే బాగుండు సాంగ్ జల్దీ అని చెప్పేసి అనుకున్నది ఏదైనా ఉందా? అంటే అట్లేం లేదు బ్రో, ఎందుకంటే ఇప్పుడు అలా చేసేది నేను, కనబడేది నేనే. అవును, మనం ఎంత కష్టపడితే అంత అవుట్పుట్ వస్తుంది, అంత అవుట్పుట్ వస్తే జనాలు దాన్ని అంతా రిసీవ్ చేసుకుంటారు. సో అది ఎటు తిరిగినా కూడా అందరం కష్టపడ్డా కూడా అలా కనబడేది మేము. అవును కదా, సో దానికి నేను అట్లా ఏం ఎప్పుడు ఫీల్ కాలేదు. ఇంకా మంచిగా చేస్తే ఇంకా మంచిగా వస్తుంది అని చెప్పి కష్టపడ్డ రోజులే ఉన్నాయి, కానీ ఎప్పుడైపోతుంది తొందర ఇంటికి పోతామని ఏ షూట్లో కూడా బిహేవ్ చేయను నేను. అట్లాంటి ఫీలింగ్ కూడా నాకు రాదు. ఓకే, సో ఇన్ని సాంగ్స్లలో ఇష్టమైన సాంగ్ ఏది? నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ బాగుండాలమ్మా. ఒకసారి ఆ సాంగ్ పెడతావా? సింగర్ని కాదు బ్రో, సింగర్ కాదు, నువ్వు డాన్సర్ యాక్టరే, కానీ ఒక్కసారి నాకు సింగర్ అని కూడా చెప్పారు, అందుకని ఎవరో లేదు బ్రో. సరే పాడు ఒకసారి.
పువ్వులు అల్లిన కారులోనా ఊరేగుతున్నావే చిన్నదానా, ఊపిరి అందని బాధలోనా చిందులేస్తున్నానే పిచ్చివానా, తట్టుకోలేని బాధే నాకున్నా, కన్నీటితో నిన్ను సాగనంపుతున్నా, బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ. సూపర్ అసలు కాదు, మంచిగా ఉందిగా వాయిస్ ఇది. నువ్వే అంటున్నావు బ్రో. లేదు చాలా బాగుంది. మీరు కూడా కామెంట్ చేయండి ఎవరెవరైతే చూస్తారో. సో అందరు కామెంట్ చేయండి. ఇంకో సాంగ్ ఏదన్నా ఇంకో సాంగ్ అంటే రాజును నేనుగానే కోటలు నాకు లేవే, నాకున్నంతలో మారానోలే నిన్ను చూస్తానే. ఈ లిరిక్ నాకు బాగా ఇష్టం బ్రో. ఆ లైన్ ఆ లైన్ ఓకే. సో ఎందుకు ఇష్టం అది? అంటే ఎవరికైనా డెడికేట్ చేస్తున్నావా? డెడికేట్ ఎవరు లేదు. నార్మల్గా అంటే ఒక అమ్మాయికి మనం చెప్పుకుంటాం కదా, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పుడు మన లో ఉన్నప్పుడు నార్మల్గా మనం చెప్పుకుంటాం కదా ఒక అమ్మాయికి, నేను రాజును కాదు కానీ నేను మారాను వాళ్ళు చూసుకుంటా, నాకు కోటలు మెడలు ఏం లేవు, నాకున్నంతలో మాత్రం నేను మంచిగా చూసుకుంటా, అంటే నిన్నైతే కష్టపెట్టబోయి నిన్నైతే మంచిగా చూసుకుంటా అనే లిరిక్ మన నార్మల్గా మనం మాట ఇస్తాం కదా. సో అట్లా నాకు ఇది కొంచెం అందరూ ఓన్ చేసుకున్నట్టు నేను కూడా ఓన్ చేసుకున్నాను. ఓకే, కానీ బాగుంది ఆ లైన్, చాలా బాగుంది. సో అంటే ఇన్ని సాంగ్స్ చేసినావు కదా, అంటే అంటే ఫోక్ ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ అయినా కానీ సో అంటే కొన్ని బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. సో అంటే సాంగ్ పిలిచి సాంగ్ నీకు ఇస్తాను చెప్తారు, సాంగ్ ఇయ్యరు, అట్లా చేయి జారిపోతూ ఉంటాయి. అట్లా చేయి జారిపోయినా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి బ్రో, ఉన్నాయి కానీ ఎప్పుడు అంత బాధపడలేదు. ఓకే, అంటే బాధపడ్డా కానీ దాన్ని మనం అందరికి చెప్పుకొని ఇది నాకు ఇవ్వలేదు ఇట్లా చేసారు అని మనం అంతేం ఫీల్ అవ్వలేదు. బాధ నాకు నేను ఫీల్ అంటే ఉన్నాయి. షేర్ చేసుకోండి. అంటే నేమ్ చెప్పొద్దు, సాంగ్ నేమ్ చెప్పొద్దు, పలానా సాంగ్ అని మాట్లాడండి. అంటే ఉన్నాయి, అంటే నేను కొన్ని సాంగ్స్ నా చేతికి వచ్చి అంటే నన్నే అనుకొని కొన్ని జరిగినాయి అట్లా. ఎందుకు తీసేసారు మరి నిన్ను అనుకొని? అంటే అంటే కావాలని ఏం చేయలేదు, నార్మల్గా ఇక వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి అంతే. ఓకే, మళ్ళీ నువ్వు అడగలేదా? అంటే నాకు అన్నారు కదా అడిగిన, అంటే మన అందరు తెలిసిన వాళ్ళే, అట్లేం లేదు. అంటే ఇక వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా మనం అర్థం చేసుకోలేదు. ఓకే, మనకు అందరితో ఫ్రెండ్ రిలేషన్ బ్రో, అట్లేం లేదు. అంటే నన్ను 100% నన్ను అనుకున్నది ఏది కూడా నన్ను తీసేసిరు అని అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్, అంటే మేబీ అక్కడ కొందరి ప్రొడ్యూసర్స్ డిమాండ్స్ కూడా ఉంటాయి కదా నార్మల్ అట్లా. ఓకే, అంటే అట్లాంటి సాంగ్ మిస్ అయిపోయి అది క్రోర్స్లో వెళ్ళింది ఏదైనా ఉందా? అట్లా అట్లా ఏం లేదు బ్రో. పోలేదా అంతగా? పోలేదా? అదే లేదు. ఓకే, అంటే నార్మల్ అంటే నాకు నచ్చిన సాంగ్స్ కూడా ఉన్నాయి కొన్ని, అంటే మనకు రానివి, అంటే మనకు నచ్చి కొన్ని మనం ఇది చేస్తే బాగుండని ఫీలింగ్ ఆ టైంలో మనకు వచ్చేలా మనం చేయని ఉంటాయి కదా. అట్లా ఏ సాంగ్ సాంగ్స్ సాంగ్ వాడు లేదు, సాంగ్ చెప్పు అంతే, సాంగ్ చెప్పు. అంటే అట్లా ఏం లేదు కానీ అది చెప్పాల్సిందే. ఏ సాంగ్? లేదు, అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అది నాకు తెలుసు. నువ్వు అన్నవే ఏదో కవర్ చేయకు, ఒక లైన్ చెప్పు ఆ పాటది. చెప్పొచ్చు కదా, అయిపోయింది కదా, నువ్వు చేయలే, అది రిలీజ్ అయింది, అయిపోయింది కదా. అందు బ్రో మనకు తెలిసిన. ఓకే, అంటే ఏమని అనుకుంటారని చెప్పేసి అందరు మన ఎవరేమో. ఇంతకుముందు నువ్వు అన్నావు యాక్సిడెంట్ అయిందని. ఎట్లయింది యాక్సిడెంట్? ఎట్లయింది? యాక్చువల్గా నేను బైక్ మీద వస్తుంటే ముంగటతను ఈ రోడ్ నుంచి వెళ్ళి ఈ రోడ్డుకి ట్రాక్టర్ తీసుకొని సడన్గా వెళ్ళిపోయాడు. అది మంచి రోడ్డు, మంచి రద్దీగా ఉండే ప్లేస్, నార్మల్ హైవే లానే ఆ ప్లేస్ రోడ్డు. అతను ట్రాక్టర్ అతను ఏం చేసిండు, డైరెక్ట్ సడన్గా ఇటు వచ్చే వెహికల్స్ ఉన్నాయి, పోయే వెహికల్స్ ఉన్నాయి. ఈ రోడ్డు నుంచి వెళ్ళి కెనాల్ ఉంది, కెనాల్ నుంచి వెళ్ళి ఇటు రోడ్డు నుంచి వెళ్ళి ఇటు రోడ్డుకి డైరెక్ట్ వెళ్ళిపోయాడు. దాంతోపాటు ఏమైంది, ముంగటున్న పర్సన్ సడన్గా బ్రేక్ వేసిండు. సడన్గా బ్రేక్ వేసేసరికి ఏమైంది, నేను గుద్ది తను పోయి ఆ ట్రాక్టర్ తాకేవాడు. సో అతనికి ఏం కావద్దని చెప్పేసి నేను బ్రేక్ వేసిన. ఓకే, నేను బ్రేక్ వేసేసరికి ఏమైంది, బైక్ కంట్రోల్ కాక స్కిడ్ అయ్యి నేను పడిపోయేసరికి అసలు లేచి చూసుకుంటే బాడీకి అయితే ఎక్కడేం తాకలేదు, నార్మల్గా కాలు అట్లాంటి ఏం కాలేదు కానీ నార్మల్గా బాగా దెబ్బలు తాకినాయి, ఫేస్కే తాకినాయి, మేజర్గా ఫేస్కే తాకినాయి. అసలు ఇక ఆ టైంలో నన్ను చూసుకోవాలి, అసలు నవ్వాలా, అసలు బాధపడాలా, ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి అసలు ఘోరం. ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇదంతా స్టార్ట్ చేస్తే ఈ రైట్ సైడే మొత్తం బాగా దెబ్బలు తాకినాయి.
ఓకే, అంటే ఇట్లా మొత్తం అయిపోయిందా? ఇటు మొత్తం ఇటు ఏదో చెక్కినట్టు ఇట్లా రెడ్ లేయర్ వచ్చినట్టు వచ్చింది. ఓకే, అంత తాకింది అసలు, మొత్తం ఫేసే రాకపోయింది బ్రో. చేతికి ఇక్కడ ఇట్లా చిన్న ఇంత మందం స్క్రాచ్, ఇక్కడ ఇంత మందం స్క్రాచ్, మోకాలికి చిన్న తాకింది, ఓన్లీ ఫేస్కే తాకింది. ఇక ఆ టైంలో అసలు ఏం అర్థం కాలే అసలు. సాంగ్ వచ్చి ఆగిపోయి అంటే మధ్యలో ఆగింది, ఆ సాంగ్ కరోనా వల్ల ఆగింది. సాంగ్ ఓకే ఉంది, మనకి ఇప్పుడు అది చెయ్యాల సాంగ్, మనకి ఈ టైంలో యాక్సిడెంట్ అయింది. అసలు ఏంది అసలు ఏం అర్థం కాలేదు. తర్వాత మెల్లగా ఇక తిరిగిన హాస్పిటల్ లేదు తగ్గడానికి, తిరిగిన హాస్పిటల్ లేదు అసలు, కలవని డాక్టర్ లేదు. అంటే ఈ మార్క్స్ మొత్తం పోవడానికి ఓకే, ఆయింట్మెంట్స్ కూడా చాలా వాడినా అసలు. మెల్లమెల్ల రికవరీ చేసుకుంటే ఇట్లా నార్మల్గా తీసుకుని వచ్చినా కూడా మళ్ళీ. ఓకే, నువ్వు మెల్లకన్ను ఉందా? లేదు. ఓకే, అంటే దెబ్బ తగిలినందుకు అది ఏమన్నా? లేదు లేదు, ఏం లేదా? ఏం లేదు. ఓకే, కళ్ళు రెడ్ ఎందుకు ఉన్నాయి మరి? కళ్ళు సైడ్ చిన్నగా ఉంది కన్ను, అట్లేం లేదు. నైట్ నిద్ర లేదు యాక్చువల్గా, నైట్ బయటికి వెళ్ళి వచ్చిండే. ఓకే, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చిండే, సో లేట్ అయింది. అంటే ఇంకా నాకు టైంకి వస్తాను చెప్పినావు కాబట్టి, వస్తా అని చెప్పిన కాబట్టి ఇక వెళ్ళి వెళ్ళేసి ఫ్రైడే. సో కొంచెం అంటే నేను మాల వేసుకుంటే దుర్గామాత భక్తుని, ఫ్రైడే కదా కొంచెం దీపం పెట్టి డైరెక్ట్గా వచ్చేసినాయి లేట్ అయినా కూడా. సో ఫస్ట్ ఏం చేస్తుండే? ఓన్లీ టిక్ టాక్ అవి ఇవేనా లేకుంటే? యాక్చువల్గా నేను స్టడీస్ గురించి మాట్లాడితే నేను ఎంబీఏ కంప్లీట్ చేసిన బ్రో. ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది? కంప్లీట్ చేసిన. యాక్చువల్గా నేను సిఏ చేద్దాం అనుకున్నా. ఓకే, 10th అయిపోయినాక చాలా పైసలు వస్తాయనా? చాలా పైసలు అని కాదు కానీ అంటే కొంచెం ఇంట్రెస్టెడ్ ఉంటాను నాకు బాగా. ఫస్ట్ 10th అయిపోయినాక ఎంఈసీలో జాయిన్ అయినా. ఓకే, మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ అలా జాయిన్ అయినాక సిఏ గోల్గా చేసుకున్నా. సిపిటి చేసిన. సిఏ అంటే ఏంది? చార్టెడ్ అకౌంట్. సిపిటి చేసుకున్నా. సిపిటి అంటే దాని ఫస్ట్ సిపిటి టెస్ట్ రాయాలి, తర్వాత ఐపీసీసీ, తర్వాత సిఏ. అయితే సిపిటీలో జాయిన్ అయినా ఫస్ట్ అటెంప్ట్లో ఒక 2 మార్క్స్ ఉంటుంది. ఓకే, అబ్బా అని చెప్పి అసలు బాగా ఫీల్ కాలేదు ఆ టైంలో అసలు. తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేసిన, మళ్ళీ అట్లనే పోయింది. ఇక ఆ టైంలో ప్యారలల్గా డిగ్రీ చేస్తుండే. సిపిటి ప్యారలల్గా డిగ్రీ చేయాలి. డిగ్రీ చేస్తుండే. ఇక సిపిటి చూసుకుంటే జర్నీ అట్లనే ఇబ్బంది అవుతుంది అసలు. ఆ మైండ్ అంతా వేరే ఉంటుంది బ్రో ఆ టైంలో. ఆ కోర్స్ చేసే వాళ్ళ మైండే అసలు వేరే ఉంటుంది అసలు. ఉండి అది వద్దు అనేసి అన్న వాళ్ళు ఇంట్లో కూడా ఎందుకు అంత ఇది కాకు వద్దు అన్న వాళ్ళు ఆపేసి డిగ్రీ కంటిన్యూ చేసుకున్నా. డిగ్రీ కంటిన్యూ చేసుకుని అట్లా ఎంబీఏ చేసుకుంటూ వచ్చేసిన. స్టడీస్ అయితే ఎక్కడ ఆపలేదు బ్రో. అంటే ఈ ఫీల్డ్కి వచ్చినా కూడా నేను చదువుకుంటేనే ప్యారలల్గా స్టడీ చేసుకుంటాను. ఓకే, సో ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైనా జాబ్ చేయాలనుకున్నా? లేదు, అనుకోలేదు బ్రో. అనుకోలేదు. సో ఇక్కడ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ అంటే ఈ ఫోక్ సాంగ్స్కి వెళ్ళేదానికి ముందు అంటే ఈ మూవీస్లలో ఏమైనా ట్రై చేద్దాం, షార్ట్ ఫిల్మ్స్లలో ఏమైనా ట్రై చేద్దామని ఏమైనా ఆడిషన్స్ అట్లా ఏమైనా? అసలు అంటే నిజం చెప్పాలంటే నాకు ఆ అవేర్నెస్ కూడా లేదు. అంటే ఎవరిని కాంటాక్ట్ కావాలి, ఎవరితోటి చెయ్యాలి, అసలు ఆడికి వెళ్ళాలంటే అసలు మనకు ఆ టైంలో నేను ఓన్లీ స్టడీస్కే వచ్చేది సిటీకి. చదువుకున్నామా హాస్టల్లోనే ఉండేది, చదువుకున్నామా పోయినామా అని ఉండదు. ఈడ ఏ ఏరియాలో ఉంటామో మనం ఓన్లీ కాలేజ్ ఉన్న ఏరియా మాత్రం తప్పించి మనకి ఏ ఏరియా కూడా తెలియదు. సిటీకి వచ్చి మరి ఎవరిని అడగాలి, ఎవరి దగ్గర పోయి ఆడిషన్స్ ఇవ్వాలి. మనకి ఆన్లైన్లో ఇప్పుడు వాట్సాప్ స్టోరీలలో ఆడిషన్ కాలని పెడతారు, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడికో రమ్మంటారు. అక్కడికి పోవడానికి కూడా నాకు డబ్బులు లేవు. ఓకే, అంటే నేను అడగలేను, పోవడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు కొంచెం ఇంట్లో కూడా ఫైనాన్షియల్ స్టేటస్ అబద్ధం ఎందుకు ఆడాలి కానీ ఇంట్లో కూడా ఫైనాన్షియల్ స్టేటస్ ఒక లాస్ట్ 4 years నుంచి వెళ్ళి బాగుంటుంది తప్పించి అప్పటి వరకు కూడా ఇంట్లో అంతా డాడీ సింగరేణి ప్లేన్ అప్పటికి కూడా ఉన్నాయి వెనుక అంటే అన్ని చేసుకుంటూ వచ్చినాయి. అవన్నీ రికవరీ చేసుకొని సెట్ అవ్వడానికి కూడా టైం పట్టింది. సో నేను ఇంట్లో అడిగి నేను పైసలు తీసుకొని పోయి అక్కడ ఉండి చేసుకునే అంత లేకుండే. ఇక డాడీని అర్థం చేసుకొని ఇంట్లో సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని నాకు యాక్చువల్గా అబ్రాడ్ పోవాలని ఉండే. ఓకే, ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ చూసి మెదలాలని అంటారు కదా. అవును, అంటే అటు అదే పరిస్థితి. పోవడానికి కానీ అట్లా దుబాయ్ కానీ లేదు, స్టడీస్కి అబ్రాడ్ పోవాలని ఉండే నాకు. ఓకే, పోవాలని ఉంటే నేను ఇంట్లో సిచ్యువేషన్ని బట్టి కొన్ని సమయాలలో డాడీ సింగరేణి జాబ్ అయినప్పటికీ నార్మల్గా నమ్మిన వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళు ఇవ్వలేదు. సో అప్పులల్లో అట్లా ఇట్లా అయిపోయింది. అయిపోయేసరికి ఇంట్లో సిచ్యువేషన్ బ్యాడ్ ఉండే, చాలా బ్యాడ్ ఉండే. కొన్ని సమయాలలో యాక్చువల్గా నార్మల్ రైస్ కూడా తినలేని సిచ్యువేషన్ కూడా ఉండే కొన్ని రోజులు. ఓకే, స్కూల్ ఫీజులు కట్టలేని సిచ్యువేషన్ కూడా ఉండే. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి డాడీ రోజు మళ్ళీ అంతా సెట్ బ్యాక్ చేసి మెల్లగా గుంజుకొని వచ్చి అన్ని రికవరీ చేసి ఇప్పుడు నార్మల్గా బ్యాక్ టు మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకొని వచ్చాను.
అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసి అట్లాంటప్పుడు ఏం కలలు అంటాం బ్రో. అంటే అట్లాంటి సిచ్యువేషన్ నాకు ఎన్నో ఉండే, నేను అక్కడికి పోయి చదువుకోవాలి అన్న టైంలో నేను అక్కడికి వెళ్ళి ఇంట్లో సిచ్యువేషన్ కూడా చూసుకొని మనం ఎట్లా వెళ్తాం? అదే వెళ్ళాము కదా, వెళ్ళాలని అనుకోము కదా. ఏదున్నా కానీ ఇక్కడనే చేసుకొని, ఏదున్నా కానీ డాడీ ఫైనాన్షియల్ చూసుకొని మనం ఏదన్నా సెట్ అయ్యి డాడీకి తోడు కావాలని అనుకున్నాం. అట్లాంటి మైండ్ సెట్లోనే ఉండే. సో అదంతా బంద్ చేసి ఇంటి దగ్గరనే ఏదో చేసుకుందాం అని మెల్ల స్టడీస్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు సడన్గా నాకు ఈ రూట్ ఇటు డైవర్ట్ అయ్యేసరికి ఇట్లా వచ్చేసిన. అయితే ఈ రూట్ డైవర్ట్ అయినావు కదా, ఇక్కడ ఎంబీఏ కంప్లీట్ అయిన పర్సన్ సో ఇంట్లో ఏమైనా ఉంటుంది అంటే ఏదైనా మంచి జాబ్ చేస్తే సో మన కష్టాలు తీరుతాయని చెప్పేసి ఇంట్లో అమ్మ నాన్న అనుకుంటా ఉంటారు. సో వాళ్ళు ఏమన్నా అన్నారా నీతోటి? యాక్చువల్గా నా అంటే అనలేదు, అంటే ఈ ఫీల్డ్కి వచ్చి సెట్ అయినాక ఏమనలేదు. ఎంబీఏ చేసినాం అంటే స్టడీస్ కూడా ఉంది కదా అన్నట్టు ఏమనలేదు. ఇంటి ఇలా మనకి అంటే నార్మల్గా ఉంటేనేమో మనం ఏం సంపాదించకుండా నార్మల్గా ఉండి మనకి ఏమి ఇది రాకపోయేసరికి ఉంటేనేమో మేబీ అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు కావచ్చు. కానీ ఇప్పటివరకైతే అంత బాగానే ఉంది అప్పుడు, అంత సెట్ అంటే అంత నోన్ తెలుసు, బాగా చేస్తున్నాం, మంచి పేరు ఉంది, మంచిగానే ఏం చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ అయిన ఆ విషయంలో. వాళ్ళు కూడా నేను ఇంకా ముందుకు పోవాలన్నట్టే చూస్తున్నారు. మన ప్రయత్నం కూడా అదే. ఓకే. సో ఇప్పటికైతే మంచిగా ఉంది కదా లైఫ్? అవును, ప్రజెంట్ అయితే జర్నీ అయితే బాగానే పోతుంది. సో ఇంట్లో ఎంతమంది మొత్తం మీరు? ఇప్పుడైతే యాక్చువల్గా ఇప్పుడు నేను, చెల్లి, మమ్మీ, డాడీ, తాతయ్య. ఓకే. ఆ క్వార్టర్లు ఉంటారు? హోటల్ ఉంటాం. ఓకే. ఓ అప్పుడు ఫస్ట్లో అయితే ఎంతమంది ఉండే తెలుసా బ్రో? అందులోనే ఓకే. వెనక ఇంకొంచెం ప్లేస్ ఎక్స్టెండ్ చేసి నార్మల్గా రూమ్స్ వేసి అప్పుడు మా పెద్ద బాబాయ్, మా చిన్న బాబాయ్, మా పెద్ద బాబాయ్కి పెళ్ళైనాక మా పెద్ద బాబాయ్, మా పిన్ని, మా పిల్లలు, ఇద్దరు పిల్లలు మా బాబాయ్కి. మా చిన్న డాడీ పెద్ద ఇంట్లో డాడీ పెద్ద, ఒక ఆంటీ చెల్లె, డాడీకి చెల్లె, ఇద్దరు బాబాయ్లు, డాడీ ముగ్గురు, నలుగురు. కాదు ఆంటీ అని అంటే అత్త అనొచ్చు కదా? అంటే అలవాటు చేసారు అట్లా. అట్లా మా మేనద్ద, మా బాబాయ్లు, మా మేనత్తకు పెళ్ళి అయిపోయింది. యాక్చువల్గా మేము, మా బాబాయ్లు, మా పిన్ని, మా చెల్లెలు మేమందరూ ఉండే. మళ్ళీ మా నాన్నమ్మ, మా తాతయ్య. సో ఫ్యామిలీ మొత్తంలో ఉమ్మడి కుటుంబంలో ఎక్కువ ఇష్టమైన పర్సన్ ఎవరు? నాకు బుద్ధి తెలిసిన కానుంచెల్, అంటే నాకు తెలియని కానుంచెల్లి తెలిసిన కానుంచెల్లి నన్ను చూసుకున్నది, నాకు ఏది ఇష్టమైంది తెలిసింది, అంటే నేను ఎట్లుండాలో అనుకున్నది, నన్ను మొత్తం ప్యాంపరింగ్ చేసిన, ఏదైనా గొడవ అయినా ఇంట్లో అయినా గొడవ అయినా ప్యాంపరింగ్ చేసిన ఏదైనా కూడా మా నాన్నమ్మ. తను యాక్చువల్ రీసెంట్గానే చనిపోయింది. ఓకే. 1 year అవుతుంది. 1 year అవుతుందా? 1 year. ఓకే. సో నానమ్మని అమ్మ అని పిలుస్తూ ఉంటాయి? అమ్మనే పిలుస్తాం. ఓకే. సో నానమ్మకి నీకున్న ఆ బాండింగ్ గురించి షేర్ చేసుకో. అంటే ఏమైనా 2-3 ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, సో అవి షేర్ చేసుకో. ఎందుకంటే మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ నువ్వు చూస్తే అందులో మా నానమ్మ గురించి ఎక్కువ మాట్లాడతాం. సో అంటే నానమ్మ అనగా నేను కనెక్ట్ అయితే ఎక్కువ. సో నానమ్మ గురించి ఏమన్నా మీ బాండింగ్ ఎట్లుండే షేర్ చేసుకో. నేనేమంటున్నా అంటే నాకు ఎట్లా అంటే నాకు 12 months, అంటే నేను 12 months అయిపోయింది, అంటే నాకు 1 year అయినాక అప్పటి నుంచి మా నానమ్మనే తన దగ్గర పడుకోబెట్టుకోవడం. నాకు ఆల్మోస్ట్ ఒక ఏజ్ వచ్చే వరకు కూడా నేను మా నాన్నమ్మని ఇద్దరం కలిసి ఉండేది. నన్ను ఎటు వెళ్ళినా తనతో తీసుకోవడం. అంత చిన్న ఏజ్లో కూడా నేను మా నాన్నమ్మ దగ్గరనే ఉండేదంటే ఏడవకపోయి మా నాన్నమ్మతోటే తిరిగేది. ఏ ఊరికి పోతే ఆ ఊరికి, ఏ విలేజ్కి పోతే అంటే ఏ ఫెస్టివల్కి పోతే ఆ ఫెస్టివల్కి, ఎవరింటికి పోతే వాళ్ళ ఇంటికి, ఎటు పోయినా నన్ను తీసుకుపోయేది. అయితే కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి మా నాన్నమ్మకి నాకు మంచి. అంటే మా ఇద్దరికే ఉంటుంది కమ్యూనికేషన్ నార్మల్ ఇంట్లో మొత్తం. నన్ను తీసుకొని హాస్టల్ వేసారు బ్రో. 7th హాస్టల్ వేసారు తీసుకొని. పోయేవారికంతా అప్పుడు హాస్టల్ అంటే కొత్త మూడు, మంచి మూడు, హాస్టల్ పోతాను అని ఉండే. పోయినాకే తెలుస్తుంది కదా. పోయినాం ఒక రోజు అవుతుంది, నన్ను వదిలేసి పోతా అంటే ఇక నాకు తెలుస్తుంది నా ఫీలింగ్ అంతా. హాస్టల్కి పోవాలని నేను హాస్టల్ పోతా, నాకు డ్రెస్సులు కొనియారా, అవి కొనియారు, ఇవ్వరు, అన్నీ కొనుక్కున్నా మంచిగానే. హాస్టల్కి పోయిన వాళ్ళే ఇక నన్ను వదిలేసి పోతా అంటే ఇక నా ఫీలింగ్స్ చూడాలి. ఇక మొత్తం ఏడుపు, అసలు మా నాన్నమ్మను వదిలేసిపోతలేను. సరే పోయిర్రు, ఎట్లా అట్లా నన్ను వదిలేసి పోయిర్రు. ఇక ఫోన్ ఇస్తారు కదా హాస్టల్లో మాట్లాడుకోమని, ఇంట్లో వాళ్ళతో చేసి మా నాన్నమ్మతోటి నేను అత్త నాతోటి అయితే లేదు అసలు అని అన్న వాళ్ళే. సరే ఒకసారి చూద్దామని చెప్పి వచ్చిర్రు. జాయిన్ చేసినాక 2 రోజులకి చూద్దామని చెప్పి వచ్చిర్రు. వచ్చిన వాళ్ళే ఏం లేదు, నేను అక్కడ మా రిలేటివ్స్ ఉంటారు, అదే విలేజ్లో మా రిలేటివ్స్ ఉంటారు.
ఇంకో అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి తీసుకొని ఒక్కరోజు ఉంటా మీతోటి నన్ను తీసుకోరన్నారు. ఆ ఒక్కరోజు అటు పట్టుకొని నన్ను మా నాన్న డైరెక్ట్ ఇంటికే పట్టుకొచ్చింది. ఇంటికి పట్టుకొచ్చిన వాళ్ళు ఇక మా డాడీ తోటి ఉన్న ఒక్క కొడుకు వాడిని తీసుకొని హాస్టల్ అవుతావు, అసలు వాడు ఓన్ అంటాడు, వాడు ఎట్లయింది చూడు, వాడికి హెల్త్ మంచిగా లేదు, వాడిని ఆడికి ఇటు పట్టుకోవాలని చెప్పి అట్టే హాస్పిటల్ తీసుకుపోయింది, వాడికి హెల్త్ మంచిలే అని. ఇంకేడుకో వీనికి ఏదో అవుతుందని చెప్పి అట్లా తీసుకొని మొత్తానికి అయితే హాస్టల్ క్లోజ్ చేసి ఇంట్లో పెట్టుకున్నది. ఇక అట్లా ఏ విషయమైనా బ్రో, ఇక నాకైతే అసలు మా నాన్నమ్మ అంటేనే ఏదైనా ఇంట్లో కూడా. అసలు తను రీసెంట్గా యాక్చువల్గా తనకి హెల్త్ ఇష్యూస్, మా ఇంట్లో హెడ్ కూడా మా నాన్నమ్మనే. మా డాడీ కూడా మా నాన్నమ్మ మాట వింటాడు, మా ఇంట్లో ఎవరైనా అని మా నాన్నమ్మ మాటనే వెళ్తుంది, మా నాన్నమ్మ నా మాట వింటుంది. అది ముందు నుంచి వెళ్ళి అంటే నిజంగా బ్రో, అంటే చెప్పాలంటే నాకు మా మమ్మీ తోటి కంటే మా డాడీ తోటి కంటే నాకు మా నాన్నమ్మతోటి రిలేషన్ ఎక్కువ. నాకు వాళ్ళతో ఉండే బాండింగ్ కంటే ఎవరికైనా కానీ ఇంట్లో మమ్మీతోటి డాడీతోటి ఉంటుంది, కానీ నాకు వాళ్ళిద్దరికంటే చెప్తున్నా మా నాన్నమ్మతోటే బాండింగ్. ఎందుకంటే నాకు బుద్ధిన్న కానుంచి మా మమ్మీ అనుకునేది మా నాన్నమ్మనే. అంటే మా మమ్మీ కూడా అట్లా ఇది చేయలేదు, అంటే మా నాన్నమ్మనే ఇది చేసినాను ఏ విషయంలో అయినా తనే నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. నేను ఏది చేస్తాను చేయమని వచ్చింది, నేను తప్పు చేసిన ఎన్ని కేసుకి వచ్చింది, మా డాడీలతో కూడా కొట్లాట పెట్టుకున్నది. అట్లా అంత రిలేషన్ ఉండే. తను ఇక సడన్గా అసలు అనుకోకుండా తనకి అంటే నేను పుట్టిన ఏజ్ నుంచి వెళ్ళి అంటే ఆ ఇయర్లోనే షుగర్ వచ్చింది. ఆ షుగర్ నుంచి వెళ్ళి కొంచెం హెల్త్ ఇష్యూస్ బీపీ అట్లా స్టార్ట్ అయ్యి రీసెంట్గా ఒక 2 years బ్యాక్ నుంచి వెళ్ళి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయింది. కొంచెం హార్ట్ ఫెయిల్యూర్ లాగా అయ్యి లాస్ట్ ఇయర్ చనిపోయింది. ఇక నా లైఫ్లో ఇక నేను ఇక మనకు ఒక బ్యాక్ బోన్ అనుకున్న వాళ్ళు మన లైఫ్లో లేకపోతే మనం ఎట్లా ఫీల్ అవుతామో, ఇక నా లైఫ్లో అట్లా ఉండే యాక్చువల్గా. ఇక నాకు మర్చిపోదామన్నా మర్చిపోలేని సిచ్యువేషన్ ఏంటంటే తనతోటి తన హాస్పిటల్ ఉన్న రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను నేను. హాస్పిటల్లో ఉన్నా మనం తెలియని ప్లేస్ పోయినాం, హాస్పిటల్లో జాయిన్ చేసినాం, మనకి ఎవరు లేరు. ఇక మనం తన కోసం ఇక మళ్ళీ హాస్పిటల్లో కూడా నేను కనబడలేదు అనుకో, ఏదన్నా ఇప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను కనబడలేదు అనుకో ట్రీట్మెంట్ చేయించుకోదు. వాడు ఏడి అని అడుగుతుంది. నేను వచ్చి మళ్ళీ కనబడితేనే నేనున్నానంటే ఆడ ట్రీట్మెంట్ బరాబర్ జరుగుతుంది, వాడు చూసుకుంటాడు, మనతోటి వాడు చేస్తాడు ఏదైనా. నన్ను ఇళ్ళకెళ్ళి పట్టుకొస్తాడని దాని బాధ అంతా, నన్ను అల్లకెళ్ళి పట్టుకొని వస్తాడు, నన్ను మంచిగా తీసుకుపోతాడని బాధ. తనకి యాక్చువల్గా ఏమైందో, తనకి నార్మల్ హాస్పిటల్ తీసుకుపోతే ఫస్ట్ ఒక 2 years బ్యాక్ హాస్పిటల్ తీసుకుపోతే ట్రీట్మెంట్ జరిగింది, లంగ్స్లో నీళ్ళు వచ్చినాయి, రికవర్ అయిపోయింది. అప్పుడు డాక్టర్ మనకు కరెక్ట్ అవేర్నెస్ చేయలేదు, హార్ట్లో కూడా చిన్న ఇష్యూ ఉన్నా అని చెప్పి. అది 2 years తర్వాత ఎఫెక్ట్ అయింది, తీసుకొని పోతే అప్పుడు బయటపడ్డది. బయటపడ్డ వల్లే మీకు చెప్పలేదా, మీరు లాస్ట్ టైం అప్పుడు జాయిన్ అయ్యారు కదా, మరి మీకు చెప్పలేదా అంటే మరి మాకు అప్పుడు చెప్పలేదు. యాక్చువల్గా తనకి చిన్న హార్ట్ ఫెయిల్యూర్ లాగా ఉంది, అది ఈ ఏజ్లో దాన్ని చేంజ్ చేసి సెట్ చేయలే అంత తట్టుకునేంత శక్తి కూడా తనకు లేదు అని అంటే, తన డాక్టర్ ఫస్ట్ ఏం చెప్పిండు, సరే ఇంట్లో ఆక్సిజన్ వాడిన నార్మల్గా అని అన్నాడు. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని సరే అని చెప్పి వాడినాం, అయిపోయింది. మళ్ళీ ఒక 3 monthsకి కొంచెం మళ్ళీ అట్లా బాగా అయిపోయింది హెల్త్ ఇష్యూ. ఏంది ఇట్లా అయిందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళేసరికి జాయిన్ చేసుకున్నారు. ఇక సిచ్యువేషన్ ఎట్లా అంటే దరిద్రం బ్రో. ఎట్లాంటి ఒక మనిషి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయొద్దు, అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినాక స్టాండర్డ్గా ఉంటాడు అని అనుకుంటా. ఇంకెట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేద్దాం అనుకుంటాడు కదా, అట్లాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో. ఇంతకు మించిగా మనం ఏం చూడలేరు రాబాయ్, ఈ సిచ్యువేషన్ చూస్తే మనం ఏది చూసినా వేస్టే అని అనుకుంటాం కదా, అట్లాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో. అది జాయిన్ చేసినాం, మంచిగా ఉన్నది, సెట్ అయింది. ఎల్లుండి పంపిస్తాడు అన్నాక ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకి తీసుకొని వచ్చారు. నార్మల్ వార్డు తీసుకొని వచ్చినాక హెల్త్ అంతా ప్రాబ్లం అయింది. మళ్ళీ తీసుకొని డిశ్చార్జ్ అన్నామని మళ్ళీ తీసుకొని ఐసీయూలు వేసారు. ఏమైంది మీరు డిశ్చార్జ్ చేస్తున్నారు, మళ్ళీ ఇట్లా ఎందుకైంది అన్న వాళ్ళే లేదు తను సెట్ అయ్యేలా లేదు అని అన్నారు. అన్న వాళ్ళే ఏదో ప్రాబ్లం అయినట్టున్నది, సెట్ అయింది అని చెప్పి మళ్ళీ 4 days అన్న వాళ్ళే సెట్ అయింది, మళ్ళీ పంపిస్తామన్నారు. సెట్ అయింది, మళ్ళీ పంపిస్తామన్నారు. అమ్మ హ్యాపీ అని అనుకున్నాం. కథం అదే రోజు నైట్ మళ్ళీ వేరే నార్మల్ వాడు తీసుకొచ్చినాక మళ్ళీ సీరియస్ అయింది బ్రో. సీరియస్ అయినాక మళ్ళీ ఐసీయూలో తీసుకొచ్చిన వాళ్ళే ఆ రోజు బ్రీత్ ఆపేసింది, సర్వైవ్ అయితే లేదు. ఇక బయట అంతా ఏడుస్తున్నాం, అసలు అయితే లేదు. కడి అయితే మళ్ళీ తెల్లారి మళ్ళీ నైట్ మళ్ళీ తనకు సెట్ అయింది. సెట్ అయింది. మళ్ళీ మార్నింగ్ పోయినాం, తినిపించినాం, మాట్లాడింది. అక్కడ ఉన్న తన నేచర్ ఎట్లా అంటే బ్రో, హాస్పిటల్ ఉంది కదా, బెడ్ మీద ఉన్న నేను కాదు, వచ్చి ప్రతి ఒక్క నర్స్ని మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడుతుంది.
చేసి ఆయమ్మలతో మంచిగా మాట్లాడుతుంది, డాక్టర్లతో మంచిగా మాట్లాడుతుంది. ఆ ఉన్న రోజుల్లో ఐసీయూలో మొత్తం అందరు ఏదో చుట్టాలను కలుపుకున్నట్టు కలుపుకొని ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీ నేచర్ చేసుకున్నది. అంతలోంటి మెంటాలిటీ బ్రో అసలు మా నాన్నమ్మది. సో తను అట్లా చేసుకున్నది, వాళ్ళందరూ కూడా బాగా క్లోజ్ అయ్యారు. తెల్లారి మళ్ళీ నార్మల్ అయింది, తినిపించి వచ్చిన డాక్టర్ అప్పటికే మాకు చెప్తాడు, మీరు ఏది ఉన్నా ఇక స్ట్రాంగ్ ఉండండి, మీకు తెలుసు. అప్పటికి నాన్నమ్మ మంచిగా మాట్లాడుతుంది, హోప్ ఇస్తుంది. సీరియస్ అంటుంది, అయిపోయింది అంటారు, సెట్ అవుతుంది, హోప్ ఇస్తుంది, మాట్లాడుతుంది, మంచిగానే మాట్లాడుతుంది. నైట్ ఉండదు, వెంటిలేటర్ మీద ఎక్కిస్తామన్నా అమ్మాయిని, మళ్ళీ మార్నింగ్ వేసారు మా నార్మల్గా ఉంటుంది, ఫుడ్ తింటుంది, మళ్ళీ సెట్ రైట్ ఉంటుంది. ఓకే, తనకి ఏం జరిగినా కూడా తను సర్వైవ్ కావడానికి ట్రై చేస్తుంది తనకు తాను. మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ అట్లా మేము బయటికి వెళ్ళేసి వచ్చేసరికి బయటికి వెళ్ళినాం, ఫోన్ వచ్చింది. అరే ఫోన్ చేస్తారు, మా రిలేటివ్స్ వచ్చారు, ఫోన్ చేస్తారు, నానమ్మ అసలు ఇది రెస్పాండ్ అయితే లేరన్న. మళ్ళీ వచ్చేసరికి చూస్తే మంచిగా నార్మలే ఉన్నది. మళ్ళీ అప్పుడు కొంచెం అట్లా వేసిందట, మళ్ళీ వచ్చేసరికి మేము చూసేసరికి మళ్ళీ నార్మలే ఉన్నది. అట్లా టూ టైమ్స్ అయింది బ్రో, 2 times అయింది. ఇక డాక్టర్ ఏం చెప్పిండు, మీరు ఎన్ని రోజులు ఉంచినా ఇట్లనే అవుతుంది, సో మీరు ఇంటికి తీసుకెళ్ళండి, ఇక మీరు స్ట్రాంగ్ ఉండి ఇంటికి తీసుకెళ్ళండి అంటే. ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఇక మీకు చెప్తే బ్రో, ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు కూడా నార్మల్గానే ఉన్నది, మాట్లాడుకుంటూనే ఉన్నది. ఇక నాకు డాక్టర్లు చెప్పేసరికి నాకు అసలు కాలేదు, బయటకు వచ్చి చాలా ఏడిచిన. మా డాడీ వెళ్ళిండు, మా డాడీతో ఒక మాట అన్నది. మా డాడీ వెళ్ళినాక మా డాడీతో ఒక మాట అన్నది, ఏమైంది బిడ్డ, డాక్టర్లు నమ్మకం ఇత్తలేరా నా మీద అని అన్నది. ఓకే, తనకు అర్థమైపోయింది. అన్న వల్లే ఇక బయటకు వచ్చి చెప్పేసరికి నాకు ఏడు బాగుతలేదు అసలు ఇక ఘోరంగా అసలు బాగా ఇబ్బంది అయిపోయింది. అసలు మా చిన్న బాబాయ్ పోయిండు. యాక్చువల్గా మా చిన్న బాబాయ్ సింగర్. మా ఇంట్లో అంటే నాకు ఎట్లా వచ్చింది ఇదంతా అంటే, మా డాడీ సింగరే, మా ఆంటీ సింగరే, మా చిన్న బాబాయ్ సింగరే, ఇక వాళ్ళందరి నుంచి వెళ్ళి నాకు వచ్చింది అనుకోవాలి. మా బాబాయ్ సింగరే. మా బాబాయ్ తోటి అన్నదంట మాట, అరే నేను చచ్చిపోతే నా కోసం ఒక పాట పాడరా అన్నదట. అన్న వల్లే ఇక అసలు మా బాబాయ్ బయటకు చెప్పిన వాళ్ళు నాకు అసలు అరే ఇట్లా ఎందుకంటే అని అనిపించింది. సరే అని అనుకున్నాం, లైట్ తీసుకున్నాం, ఏడ్చినాం, వదిలేసినాం. అంటే బాధపడ్డాం, కానీ అట్లా ఎందుకైద్దాని అనుకున్నాం. డాక్టర్లు నమ్మకం ఇవ్వలేదు, తీసుకున్నాం అన్నారు, తీసుకొని పోయినాం. మేబీ దానికి ఇంటికి రావాలని ఉండే కావచ్చు బ్రో, ఇంటికి పోదాం రా అని. ఇంటికి నైట్ ఆక్సిజన్ అంబులెన్స్లో తీసుకొని ఇంటికి పోయినాం. ఇంటికి పోయినాక హాస్పిటల్ అయినంత యాక్టివ్ ఉన్నది బ్రో. ఇంటికి పోయే వరకు సెటప్ అంతా చేసినాం. దానికి డాక్టర్లు ఏమేమి కావాలని అంటే, ఒక హాస్పిటల్ ఉన్నట్టు ఇంట్లో చేసినా నేను. మా డాడీ నేను కలిసి ఇంట్లో అన్ని ఎక్విప్మెంట్లు వేసినాం. నార్మలే మంచిగా ఉన్నది. ఇక హెల్త్ బాగాలేదు అని చెప్పేసి మా బాబాయ్లు, మా పిన్నిలు అందరం హాల్లో కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ కోడళ్ళు ఇక అందరు అటు కూర్చున్నారు, మా నాన్నమ్మ నేను ఇట్లా బెడ్ మీద కూర్చున్నాం. ఇక దానికి తినిపిస్తున్నా నేను. ఇక నాకు పుట్టినప్పటి నుంచి అదే తినిపించింది, దానికి లాస్ట్ నేను తినిపించిన. ఇక అదే అసలు తినిపించిన, అరే నువ్వు నిద్రలేదు కదా పడుకోపో అన్నది. జోకులు చేసింది మా పిన్నోళ్ళతోటి, నాతో జోకులు చేసింది. మా చిన్న బాబాయ్కి కొంచెం తెలుసు హాస్పిటల్ గురించి, వెళ్తాను ఒకసారి వర్క్ చేసిండు, నేను చూసుకుంటారా నువ్వు ఆడుకోపో అన్నది. చెల్లె నేను ఇట్లా అరౌండ్ 3:30 అవుతుంది నైట్ తెల్లారంగా నైట్ 12 అట్లా రీచ్ అయినాం. అప్పటి నుంచి వెళ్ళి మాట్లాడుకుంటూనే ఉన్నది మాతోటి. ఇంటికి వచ్చినాక దానికి అదే కూర్చున్నది, నార్మల్గా కూర్చున్నది, మాట్లాడుకుంటున్నది. మా పిల్లలతో జోకులు వేసింది, నార్మల్గా వాళ్ళతో ఎట్లుంటుందో అట్లా వాళ్ళకి సెటైర్లు వేసింది. నాతోటి మంచిగా మాట్లాడింది, నేనే ఫ్రూట్స్ తినిపించిన. మంచిగా ఉన్నది. పడుకోపోరా, కొంచెం రెస్ట్ లేపో. మా బాబాయ్ ఇంక ఇద్దరం ఉండు ఎందుకురా, నేను చూసుకుంటే నీ కొంచెం పడుకున్నాక నువ్వు చూసుకోని అన్నాడు. నేను ఇంట్లోకి పోయినా, బెడ్రూమ్లో కొంచెంసేపు ఇట్లా ఒరిగి ఇట్లా అన్న అటు ఇట్లా మిసులుతూనే ఉన్నా. వెంటనే మా చిన్న చెల్లి వచ్చింది, మా బాబాయ్ వాళ్ళ కూతురు వచ్చింది. అన్నది ఆ అమ్మ ఇట్లా వేస్తుందా అన్న వాళ్ళే టక్కన లేచిపోయి చూసేసరికి లేదు, అయితే అసలు రెస్పాండ్ అయితే లేదు. ఎంత చేసినా రెస్పాండ్ అయితే లేదు. మా బాబాయ్ CPR చేస్తుండు, అయినా రెస్పాండ్ అయితే లేదు. ఇక దేవుడు కొంచెం అట్లా మర్పించినట్టు చేసి మమ్మల్ని పంపించి ఇది చేసిండు అనిపిస్తుంది ఎప్పుడైనా. కానీ ఇక లాస్ట్ నా చేతిలో అయినసరికి ఇక నాకు ఎప్పుడు మర్చిపోదామన్నా కూడా ఇక అది మర్చిపోని సిచ్యువేషన్ నా లైఫ్లో.
ఎందుకంటే ఇక నేను ఇంట్లో గొడవ పెట్టుకున్నా ఏమన్నా అయినా కూడా నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, బయటికి అయినా నేను తీసినా ఏమన్నా ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు మాట్లాడతారని బాగున్నాయి అసలు. కానీ కానీ 1 month మొత్తం ఇదే ఉండొచ్చు నీకు అసలు. ఇక ఆ సిచ్యువేషన్కి మా నాన్నమ్మ అన్నది కదా అని చెప్పి మా చిన్న బాబాయ్ చనిపోయినాక పాట తీసుకొని పోతా అంటే పాట పాడిండు. చెప్పిన కదా మీకు నా కోసం ఒక పాట పాడరా నేను చచ్చిపోతాను, పాట పాడింది. ఇక అక్కడ చూడాలి ఇక సిచ్యువేషన్. ఇక మాది అమ్మ కోసం పాట పాడుకుంటా ఒక కొడుకు తీసుకుపోతా అంటే ఇక మా అందరి ఎట్లా అంటే మా ఇంట్లో మా నాన్నమ్మనే పెద్ద, మా ఇంట్లో పెద్ద, వాళ్ళ ఫ్యామిలీలలో కూడా మా నాన్నమ్మనే పెద్ద. ఇక వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ వచ్చారు. అసలు ఇక మామూలుగా అసలు ఆ సిచ్యువేషన్ అయితే ఇక వాళ్ళకి వెళ్ళి కోలుకోవడానికి మాత్రం కాలేదు అసలు. ఆ పాట గుర్తుందా నీకు? మా బాబాయ్ అంటే మా బాబాయ్ వాడుతుంటే మా నాన్నమ్మకి ఎక్కువ ఇష్టం ఆ సాంగే వాడింది. అది మనకి బాబాయ్ నార్మల్ సింగర్ అని చెప్పిన కదా. వీడియోస్ ఏమన్నా ఉన్నాయి బాబాయ్ ఆ పాట పాడింది? ఉంది, ఆ వీడియో ఉంది. ఓకే, ఆ వీడియో మీకు ఇస్తాం. వీడియో అంటే నానమ్మ నీ పాటలు ఏమన్నా చూసిందా? చూసింది బ్రో. అయితే మా నాన్నమ్మ నా వీడియోలు చూసి కొద్ది మురిసిపోకపో అసలు చాలా ఇదయ్యేది నా వీడియోలు చూసి. చూసినా అన్నట్టు ఇక మస్తు వచ్చిన వాళ్ళందరికీ ఇంటికి ఎవరన్నా వస్తే మస్తు ఇదయ్యేది. కానీ దానికి ఏంటిదంటే మాది ఎక్కువ టీవీ చూసేది, సీరియల్ చూసేది, టీవీ షోలు చూసేది బాగా. నన్ను అలా చూడాలని బాగుండే. ఓకే, యూట్యూబ్లో కాకుండా టీవీ సెషన్లో నార్మల్గా యూట్యూబ్లో వస్తాం, కానీ టీవీలో అంటే లైక్ షోలలో ఇలా రావాలని బాగుండే. నా అదృష్టం అనుకున్నా నా దురదృష్టం అనుకున్నది తెలియదు. కానీ మా నాన్నమ్మ చనిపోయినాక మా నాన్నమ్మ 9th డే రోజు నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. ఓకే, చూడడానికి తను లేదు. అసలు ఏంది ఈ సిచ్యువేషన్ అసలు. అట్లాంటిది రావాలని అప్పుడు మనకు బాగుండే, వచ్చింది ఆ టైంలో. తను లేని టైంలో వచ్చింది, తను చూడలేదు అసలు. అది సిచ్యువేషన్ అసలు ఘోరం. స్వామి పోయినాక కూడా ఆమె కోరిక నెరవేర్చుకుందేమో పంపించి మరి నీకు అట్లనే అనిపిస్తుంది ఆఫర్ రప్పించి. అదే చూడు, తను 11 days కాకముందే, అదే ఇంకో ఎల్లుండి 11 days ఉండగా ఈ రోజు వచ్చింది ఆఫర్ అసలు. సో నానమ్మ తమలపాకు తింటుండేనా? లేదు. సో నానమ్మ హ్యాబిట్స్ ఏం లేవు. సో నానమ్మ దగ్గర ఏమైనా డబ్బులు దొంగతనం చేస్తున్నాను? లేదు అసలు. దొంగతనం ఎందుకు, మనకు మొత్తం తీసి నా చేతుల్లో పెట్టేది. ఓకే, అంటే పెన్షన్ అవి ఏమైనా వస్తుండేనా? నా తాతకు వస్తున్నాయి కదా చిన్న, ఏమన్నా ఏం తీసుకోకపోతుంది. కానీ నార్మల్ మనం తీసుకోపోయినా నానమ్మలు ఎట్లా తీసి జేబులో పెడతారు. ఎప్పుడన్నా కొట్టిందా నానమ్మ? నన్ను కొట్టలేదు, నన్ను ఇంట్లో ఎవరిని కొట్టనియలేదు కూడా. ఓకే, ఎవరితో కూడా ఒక్క దెబ్బ కూడా వేయలేదు నన్ను అసలు. అంటే నీ ప్రొటెక్షన్ చూసే వాళ్ళే వెళ్ళిపోగానే అసలు లాస్ట్ టైం ఎందుకు బ్రో, నేను అప్పటి వరకు నాకు సంపాదన కూడా లేదు. ఫీల్డ్ ఉన్నా కూడా నాకు అప్పుడు సంపాదన ఏం లేదు. చేస్తున్నాను అంత ఏం లేదు. ఎప్పుడు మా నాన్నమ్మకి నేను ఒక చీర కొనియలే. అదేందో ఆ దసరాకి నేనే చీర కొనిచ్చిన. ఓకే, నేనే ఒక 5,000 ఖర్చు పెట్టి నేనే అప్పుడు చీర కొనిచ్చిన. నాకు అర్థం కాలేదు అసలు ఏంది అంటే, నేను కొనిస్తున్నా అని చెప్పేసి నేనే కొనిచ్చిన. ఇక అది లాస్ట్కి అన్న చేతుల ద్వారా ఏం చేయించుకోవాలని చేయించుకున్నది బ్రో. అంటే దాన్ని మొత్తం హాస్పిటల్లో చూసుకోవడం మొత్తం. ఇక దానికి ఏది మా ఇంట్లో కూడా అక్షిత్ గారు మెచ్చితే అది మెచ్చినట్టే, ఏం చేసినా కూడా మన చేతితో వేపిరని చెప్పించి అట్లా దాని ఫార్మాలిటీస్ కూడా అన్నీ ఇచ్చింది. ఇంట్లో మనం ఉన్నా కూడా అది. సో ఇప్పుడు నానమ్మ తర్వాత ఎక్కువ నీకు ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఎవరు లేరు బ్రో. అమ్మ నాన్న లేరా? అంటే అమ్మ నాన్న ఇక తర్వాత ఇక నాకు మా డాడీ. ఓకే, డాడీ ఎక్కువ సపోర్ట్. ఇక డాడీ, మా చెల్లె. ఓకే, మా డాడీ మా చెల్లెది కూడా MBA అయిపోయింది. తను జాబ్ ట్రై చేస్తుంది, యాక్చువల్ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంది. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంది. ఓకే, సో అంటే నానమ్మ అంటే మన రక్తం కాబట్టి ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆ విధంగానే బయట అంటే నీ ఈ ఇండస్ట్రీలో అంటే నువ్వు ఉన్న దాంట్లో నీకు ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువ ప్రొటెక్షన్ అంటే నీ గురించి బాగా ఆలోచించి మంచిగా ఎదగాలి, మంచిగా ఉండాలి, టైంకి తినాలి అట్లా చూసుకున్న వ్యక్తులు ఎవరు? నాకు అంటే ప్రీతి బ్రో. ఓకే, అంటే మళ్ళీ అట్లనే చూసుకుంటే మళ్ళీ అట్లనే ప్యాంపరింగ్ చేస్తాను. అంటే అంత అంటే మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, నిక్కసుగా చెప్తుంది డైరెక్ట్. అది కరెక్ట్ అంటే కరెక్ట్, ఇది కరెక్ట్ కాదని అంటే కరెక్ట్ కాదు అట్లా. ఓకే, అంటే నువ్వు ప్రీతి ఎప్పుడైనా గొడవలు పడ్డారా? చాలా అయితే మా మధ్య. ఓకే,
సో అంటే మీది ఫ్రెండ్షిప్ అనుకోవచ్చా, లవ్ అనుకోవచ్చా? ఫ్రెండ్షిప్ బ్రో, ఫ్రెండ్షిప్. ఓకే. అంటే ఎప్పుడన్నా అంటే తన సైడ్ నుంచి కానీ ఏమన్నా గొడవ జరిగినప్పుడు, నీ సైడ్ నుంచి ఏమన్నా గొడవ జరిగినప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడతారు తర్వాతనా? నేనే. నువ్వే? నేనే. ఓకే. అంటే నాకు అంటే అంటే నా మెంటాలిటీ ఎట్లా అంటే ఈ చిన్న విషయానికి దూరం అయ్యేంత గొడవ ఎందుకు అని నా ఫీలింగ్. అంటే ఏ విషయంలో అన్నీ ఎవరితోటైనా కూడా ఒక చిన్న విషయం మీద దూరం అయిపోయేంత సిచ్యువేషన్ ఎందుకు తీసుకోవడం అని నా ఫీలింగ్. అందుకే ఒక మాట మాట్లాడితే ఏమున్నది, తగ్గితే ఏమున్నది బ్రో, నిమిషం ముచ్చట తగ్గినా ఏమన్నా కిరీటాలు దిగుతానే మనకేమన్నా. ఓకే. అట్లా నా ఫీలింగ్. సో మాట్లాడదా వెంటనే. నీకు ఇంత పేరు రావడానికి అంటే చాలామంది వర్క్ చేస్తారు. అవును. సో నువ్వు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? నేను మెయిన్ అంటే నన్ను ఇలా తీసుకొచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. తీసుకొచ్చిన ఇప్పటికి కూడా స్టిల్ అందరూ నాతోటి జర్నీ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మెయిన్గా అంటే ప్రీతికి, అంటే ఆ టైంలో నన్ను నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా బ్రదర్కి, నన్ను ఇళ్ళకి వచ్చినప్పుడు నేను అనేటోని ఏదో నాకు తెలిసిన యాక్టింగ్ చేసిన బ్రో, జీరో నాకు తెలిసిన ఏదో రీల్స్ యాక్టింగ్ అనుకో. తర్వాత ఇట్లా కాదు యాక్టింగ్ అంటే ఇదిగా, అంటే నేను ఎట్లా ఎట్లా చేస్తా ఇది కాదు, వీని దాంట్లో ఇంకొంది, ఇంకా మంచిగా చేస్తాడు అని చెప్పి నన్ను లక్ష్మణ్ అన్న నాతో చేయించేది. అంటే నాకు చెప్పిన కదా, నాకు ఒక గురువు లాగా లక్ష్మణ్ అన్న అని చెప్పి లక్ష్మణ్ అన్న నాతో చేసేది. మళ్ళీ అదేవిధంగా ప్రీతి ఏం చేసేది, నేను లక్ష్మణ్ అన్నతో చేసినారు. ప్రీతి బయట షూట్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రీతి కూడా అంటే నార్మల్ యాక్టింగ్ చేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఫేస్లో చూస్తుంది. బ్రైట్గా ఉందనుకో మంచిగా చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. లేదు అంటే వచ్చి చెప్పేస్తుంది నాకు, ఇంకా మంచిగా చేయను అంటే వస్తలేదు అని చెప్తుంది. నాకు ఇట్లా హెల్ప్ చేస్తాను బ్రో. సో వీళ్ళందరికీ నేను అసలు ఎంత చేసుకున్నా తక్కువనే అనుకుంటా బ్రో. ఓకే. అయితే ఫోక్ సాంగ్స్ చేస్తూ ఉంటారు కదా, ఒక్క ఫోక్ సాంగ్ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? అంటే ఖర్చు అంటే బ్రో అంటే ఒక్కొక్కరు వాళ్ళ బడ్జెట్ని బట్టి తీస్తారు. ఓకే. అంటే ఫోక్ సాంగ్ ఒక బడ్జెట్ అవుతుంది, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఒక బడ్జెట్ అవుతుంది. అంటే నీ సాంగ్స్లో కొన్ని చూసినా నేను, ఈ సెట్ వర్క్స్ ఇవన్నీ. సో అవన్నీ ఎవరు చేస్తారు అంటే అవన్నీ చేయడానికి అంటే సినిమా సెట్ లాగే చేస్తారు కొంచెం. సో అవన్నీ చేయడానికి ఎవరు చేస్తారు, అసలు ఎంత ఖర్చు అవుతుంది దానికి? యాక్చువల్గా అంటే మా సాంగ్స్కి వచ్చేసరికి, అంటే మా టీం సాంగ్స్ వచ్చేసరికి మాకు ఒక మంచి టీం బ్రో. ఓకే. ఇక మాకు ఇక ఆ టీం లేకపోతే మా సాంగ్స్ కూడా అంత మంచిగా వస్తాయో రావో కూడా. ఓకే. మా టీము ఆర్ఎల్ టీమ్ అని మా టీం ఉంటుంది. ఆర్ఎల్ టీం మొత్తం ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అంతా A to Z సాంగ్కి బ్యాక్గ్రౌండ్ నుండి మాకంతా సపోర్ట్ చేసి అంత వర్క్ చేసి మాకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేది కూడా ఆర్ఎల్ టీమ్ అని ఉంటుంది బ్రో. ఓకే. ప్రతి ఒక్కరు ఘోరంగా కష్టపడతారు బ్రో. అంటే ఆ సాంగ్ రావడానికి అంత దాని వెనకాల వీళ్ళ కష్టం అంత ఉన్నది బ్రో. ఆర్ఎల్ టీమ్ అని చెప్పేసి ఆర్ఎల్ టీంలో అన్న వాళ్ళందరూ అసలు చాలా కష్టపడతారు. ప్రభాకర్ అన్న, శ్రీకాంత్ అన్న, శివ, ప్రవీణ్, మాకు శివుడు, స్మోక్ శివ అని అంటాం మేము. ఓకే. అంటే చైన్ స్మోకర్ కాదు, అంటే సెట్లో స్మోక్ కావాలి కదా, ఓకే, మనోడు పర్ఫెక్ట్గా పెడతాడు. సో అట్లా ఆ పేరు పెట్టేసుకున్నాం. ప్రవీణ్, మధు, ఇంకొక శివ, ఇట్లా వీళ్ళందరూ అసలు వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడతారు బ్రో. వాళ్ళ కష్టం బాగుంటుంది. ప్రతి ఒక్క సాంగ్లో అంత గ్రాండ్ ఇయర్ వస్తుందన్నా కానీ, అంటే వెనుక అంత సెట్ అంత బాగా వస్తుందన్నా కానీ వాళ్ళ కష్టమే ఉంటుంది సాంగ్. సో అంటే వీళ్ళందరి పేర్లు చెప్పినావు కదా, అంటే నీకు ఇంత పేరు రావడానికి, ఇంత మంచిగా చేయడానికి నీ వెనకాల ప్రీతి అనే అమ్మాయి ఉంది. సో ఆ ప్రీతి అనే అమ్మాయి ఒకవేళ లేకుండా మధ్యలో ఈ జర్నీ ఆపేసి నీతోటి ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? అంటే ఫీల్డ్కి వచ్చినాక అయినా కానీ మధ్యనైనా కానీ మా మధ్యలో ఒక డిస్కషన్ వచ్చింది బ్రో. నార్మల్గా ఎప్పుడైనా చెప్తుంది, అంటే చెప్పుడు ఇన్ ద సెన్స్ అంటే లైక్ మాట ఇచ్చినాడు అనుకో. ఏమన్నదంటే నేను సినిమాలలోనైనా కానీ సీరియల్స్లైనా కానీ చూడాలని 100% నేను చూసే వరకు నేను ఉంటా. మనం అంత ఎట్లాంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనం దానికోసం కష్టపడదామని చెప్పింది. నాకు 100% మా ఫ్రెండ్షిప్ మీద నమ్మకం ఉన్నది. ఆ జర్నీ కంటిన్యూ అవుతుంది, అట్లనే కంటిన్యూ అవుతుంది కూడా మా ఫ్రెండ్షిప్. ఓకే. మొత్తానికైతే అంతా బాగానే ఉంది మీ ఫ్రెండ్షిప్, అంటే మీ టీము, ఈ సాంగ్స్ ఇవన్నీ బాగున్నాయి. ఓకే.
అయితే నీ పేరేం పేరు? నా పేరు అక్షిత్ మార్వెల్. అక్షిత్ మార్వెల్. సో మార్వెల్ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంది, ఎవరు? చిన్ను మార్వెల్ అని చెప్పేసి, చిన్ను అని, చిన్నియా చిన్ను సంథింగ్ ఏదో ఉంటుంది అమ్మాయి. సో అమ్మాయి తెలుసా మీకు? అంటే అంటే ఎవరు అంటే నాకు కొంచెం గుర్తే బ్రో నార్మల్గా. రీసెంట్గా ఒక సాంగ్లో మీకు సైడ్ డాన్సర్గా చేసిందంట కదా? అవునవును, చిన్ని మార్వెల్ తెలుసు. సో తెలిసి కూడా తెలియనట్టు ఎందుకు యాక్టింగ్ ఇస్తారు? లేదు అంటే నా నేమ్స్ మీద, నా అకౌంట్స్ మీద ఇన్స్టాగ్రామ్లో మార్వెల్ అని చెప్పి చాలా అకౌంట్లు పెట్టుకున్నారు. ఓకే. నా అకౌంట్ చూసి అంటే నీ ఫ్యాన్ అన్న అని చెప్పి చాలా అకౌంట్లు పెట్టుకున్నారు. మీరు అట్లేమన్నా అడుగుతున్నారా అని చెప్పేసి అడిగినాం. ఓకే. అమ్మాయి తెలుసా మీకు? తెలుసు. ఏంది అసలు ఆ అమ్మాయి స్టోరీ ఏంది అసలు? నాకు యాక్చువల్గా అంటే మనది లవ్ ఫెయిల్యూర్ జోనర్ ఎవరు సాంగ్స్, మన అన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తాం. మనం ఫోక్ అంటే డ్యాన్స్ సైడ్ మనం ఎప్పుడు చేయలేదు. ఆ అమ్మాయి సైడ్ డాన్సర్, తను డ్యాన్స్ చేసేది. తను మనకి ఆ ఫీల్డ్కి అంటే ఆ జోనర్కి మన జోనర్కి ఎప్పుడు కలవము, మనం అటు వెళ్ళము, మనకు అది రాదు. మనం అంటే నార్మల్ అలా చేసేవాళ్ళు మనకి కలుస్తూ ఉంటారు కదా, హీరోయిన్స్ అయినా కానీ ఆడ చేసే డిపార్ట్మెంట్ అయినా కానీ డిఓపీస్ అయినా కూడా మనకు చేస్తారు కదా. మళ్ళీ చేసేటప్పుడు ఎవరు వచ్చినా కూడా, ఒక్కరు వచ్చినా అంటే అలా ఫోక్ డ్యాన్స్ చేసేటోళ్ళు ఎవరు వచ్చినా కూడా, ఒక్కరు వచ్చినా కూడా ఎవరో ఒక టాపిక్ తీస్తారు. అరే అక్షిత్ని ఒక అమ్మాయి అంటే బాగా ఇది చేస్తుంది మా దాంట్లో డ్యాన్స్లో, అంటే బ్యాక్ డాన్సర్ ఆ అమ్మాయి చిన్ని మారెల్ అని చెప్పేసి అని అంటారు. అట్లా ఒకసారి ఒక మాస్టర్ చేసిండు ఫోన్, ఇగో నీ కోసం ఈ అమ్మాయి ఇగో చూడు, ఇక మొత్తం చిన్ని మారాలంటే మొత్తం వీడు అంగడి ఎత్తుంది, సిగ్గు పడుతుంది, అది పడుతుంది ఇది పడుతుంది అని చెప్పి ఇక నాకు కలిసిన వాళ్ళు ఒకరు ఫోన్ చేసి ఒకరు ఆ అమ్మాయిని అంటే చూపించుడు, ఇట్లా అక్కడ ఫీల్డ్కి వెళ్ళిన అబ్బా అక్షిత్ తోటి ఒకసారి మాట్లాడిపించావనంటే వాళ్ళు నాకు ఫోన్ చేసుడు. అక్కడ ఉన్న డిఓపీస్ అయినా మాట్లాడినావు అంటే ఇక చూసి హాయ్ రా అని చెప్పేసి అన్న, అంతే అక్కడ వరకే. కానీ ఆ అమ్మాయి అంటే అసలు అంటే ఒక్కరి చెప్తే ఓకే, ఇద్దరు చెప్పినా ఓకే, ముగ్గురు చెప్పినా ఓకే. ఇక మనకి అల్లకెళ్ళి ఎవరు వచ్చినా కూడా మరి ఆ అమ్మాయి టాపిక్ తీసి చెప్తారు మనకి. అరే ఈమె ఎవరు మనల్ని గింత ఇది చేస్తుంది ఎవరు అనేసి అంటే, అన్న నీకు తెలియదు ఆ అమ్మాయి నువ్వు అంటే బాగా ఇది చేస్తుంది అన్న, అంటే బాగా అభిమానం అనేసి అని అంటే, ఏమో మరి ఆ అమ్మాయికి తెలియాలి మనకి తెలియదు. సడన్ గా నేను రీసెంట్ ఒక ఫోక్ సాంగ్ చేసిన, రమణి ముద్దుల గుమ్మ అని చెప్పేసి ఒక ఫోక్ సాంగ్ చేసిన. ట్విస్ట్ ఏంటంటే అప్పుడు ఆ బ్యాక్ డాన్సర్ అమ్మాయి వచ్చింది. ఇక బ్యాక్ డాన్సర్స్ అందరూ అమ్మాయిని ఏడిపించుడు, నాకు అర్థం కాకపోడు. సడన్ చూసరికి ఆ అమ్మాయి చిన్ని మారాలన్నా ఇట్లా నీకు చెప్పినాక అనేసి అంటే, ఇక ఆ అమ్మాయి నన్ను చూసాడు సిగ్గువాడు, నేను అగో ఈమె ఇంత సిగ్గుపడుతుంది అని చెప్పేసి నేను చూసిన. టచ్లో ఉందా అంటే కాల్ ఏమన్నా? లేదు బ్రో, అట్లా ఫోన్ ఏం లేదు, మనకు మెసేజ్ ఏం లేదు. కానీ ఇక వీళ్ళే ఇక చుట్టుపక్కల అంటే అమ్మాయి అంటే నీ ఫ్యానా మరి నేను లవ్ చేస్తుందా ఏమో మనకు తెలియదు కానీ, బట్ ఆమె మాత్రం అంటే నీతోటి ఎవరన్నా మాట్లాడిపోయడం కానీ కల్పిస్తా అంటే వాళ్ళకు 5,000 అడిగినా 5,000 ఇస్తా అంటే, 10,000 అడిగినా 10,000 ఇస్తా అంటే అట్లా జరిగినాయంట. అది యాక్చువల్లీ జరిగినాయంట. అంటే ఇప్పుడు నక్షత్రం మాట్లాడానా 500 కొట్టంటే అట్లాంటి సిచ్యువేషన్ కూడా జరిగినాయంట. నాకు అవి కూడా చెప్పారు. నన్ను అందరూ నీ పేరే పిచ్ చేస్తారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. ఓకే. అంటే అంటే నీతో మాట్లాడిపిస్తా అని అంటే ఆమె 500 అడిగితే నా ఖర్చులకి మరి మాట్లాడిపిస్తానంటే, ఇప్పుడు నాకు వీడియో కాల్ చేయాలన్నా కాల్ చేయాలన్నా అట్లా మాట్లాడితే అట్లా అట్లా చిన్న చిన్న ఇక వాళ్ళ దాంట్లో ఇట్లా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కాదు అట్లా జరిగినప్పుడు పాపం ఆ పిల్లను అందరు మోసం చేస్తట్టు కదా. 500 ఒక 10 సార్లు కొట్టినా 5,000 అవుతాయి. అదేదో నువ్వు డైరెక్ట్ గా మాట్లాడితే అయిపోతుంది ఒక ఫ్రెండ్ లాగా నన్నా. అంటే అమ్మాయి నాకు ఎప్పుడు అంటే నార్మల్గా ఎప్పుడు టచ్లోకి రాలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడడం ప్రయత్నించలేదు కూడా. మనం ఒకవేళ మాట్లాడతా షూట్లో అంటే ఆ రోజు నాకు కూడా ఇచ్చింది ఒక 10,000 నీతోటి వీడియో కాల్ నిజంగా మాట్లాడతా చేయదా మాట్లాడదాం నాకేంటే టచ్లో ఉంటారు కానీ. సో మాట్లాడాలని ఉంది. అయితే మాట్లాడాలంటే నార్మల్ తన అభిమానాన్ని మనం వేరే రకంగా తీసుకోకుండా. సో అభిమానం అంటే ఒకటి గుర్తుకొచ్చింది, ఎవరో టాటూ వేయించుకురంట కదా ఇది. నా అవును బ్రో. అయితే ఆ సిచ్యువేషన్ అయితే అసలు నేను అంటే అతను స్టోరీ చెప్పాలంటే యాక్చువల్గా తన పేరు కిరణ్ అని ఆంధ్ర సైడ్ ఉంటాడు అబ్బాయి. అంటే నార్మల్గా మన ఫస్ట్ సాంగ్ నుంచి వెళ్ళి కూడా తను మన మీద అంటే మంచి ఫ్యాన్గా మంచి అభిమానం. అసలు సడన్గా మనకి టచ్ అయ్యిండు, ఇన్స్టాగ్రామ్లో టచ్ అయ్యిండు. అన్న అంటే నీ సాంగ్స్ అంటే నార్మల్గా అందరిలాగానే తను కూడా అనుకున్నా. అంటే నార్మల్గా చెప్తారు కదా మనకి సాంగ్ నచ్చితే నచ్చిందని మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, అట్లనే అనుకున్నా. కట్ చేస్తే తన డీపీ నాది
తన పోస్టులు నావే. తను రోజుకొక పోస్ట్ అయినా నాకు మెన్షన్ చేస్తాడు రోజు ఇన్స్టాగ్రామ్లో. ఒక్క వీడియో అయినా కానీ పోస్ట్ చేస్తాడు నా కోసం. ఏది టాపిక్ వచ్చినప్పుడు మంచిగా రెస్పాండ్ అవుతాడు. నాకు మంచి యాక్టివ్ ఫ్యాన్ లాగా మంచిగా అనిపిస్తాడు. సో అట్లా మంచిగా అనిపించి తనతోటి టచ్లో కన్నా నీతో మాట్లాడాలనిపిస్తుంది అంటే సరే అని చెప్పి కాల్ చేసిన. మాట్లాడిండు. అట్లా వాట్సాప్లో కాంటాక్ట్ ఉన్నాం. వాట్సాప్ డీపీ నాదే, వాట్సాప్ స్టోరీ నాదే. రోజుకి ఒక్కడైనా ఏదైనా టాపిక్ వచ్చినా కూడా నాదే పెట్టుకుంటాడు. స్మైల్ అయినా సంతోషం వచ్చినా నా ఫోటోనే పెడతాడు, బాధ వచ్చినా నా ఫోటోనే పెడతాడు. దాని కింద క్యాప్షన్ పెట్టుకుంటాడు. అసలు అభిమానం నాకు మస్తు నచ్చింది. సడన్గా ఒకరోజు ఏం చేసిండు, ఫోటో పెట్టిండు. ఫోటో చూసేసరికి టాటూ వేయించుకుంటున్నది. అక్షితను రాయించుకొని టాటూ పెట్టి నాకు. అరే కిరణ్ అది నిజమేనా అంటే అన్నా నేను ఇప్పుడే వేయించుకున్నాను అంటే అరే గట్ల ఎందుకు చేసినట్టు కిరణ్ గంతగానం ఎందుకు నా మీద అనేసాను అంటే నాకు నువ్వంటే మస్తు ఇష్టం అన్న, మంచి అభిమానం నాకు నువ్వంటే అంటే అంత ఉంది నాకు నీ మీద. సో దాన్ని ఎట్లా చూపించాలో తెలియక నేను ఇట్లా చూపించిన అన్న అని అన్న వల్లే అసలు నాకు ఓ దిక్కు బాధ అనిపిస్తుంది. అసలు నాది అంటే అసలు అట్లుంటారా ఫ్యాన్స్ అంటే అట్లుంటారా, అంత అభిమానం పెంచుకుంటారా, అంత ఓన్ చేసుకుంటారా? అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా బ్రో మనకి ఎప్పుడు కూడా. ఇక అతన్ని ఆ ఎక్స్పీరియన్స్ మనం చేసిన వాళ్ళే అసలు చెప్పలేనంత హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను ఇట్లాంటి మనుషులని నేను దక్కించుకుంటానన్న. అంటే ఇందులోకి రావడం వల్ల అంటే నేను ఇంత అభిమానం వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దగ్గర చేసుకున్నానా అని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది. తను మనకి ఎప్పుడున్న కిరణ్ అంటే మనకు చాలా స్పెషల్ అబ్బాయి. తను ఎప్పుడన్నా అడిగినా ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయినావని? అట్లాంటి టాపిక్ నేను ఎప్పుడు తీయలేదు. తను అబ్బాయి కూడా బాగా సెన్సిటివ్గా మాట్లాడతాడు. సెన్సిటివ్. తను రీసెంట్గా మ్యారేజ్ అయింది తనకి. అసలుకి పెళ్ళికి వెళ్ళలే అంటే తను కూడా అన్న నేను సడన్గా చేసుకున్నా అన్న, నేను విలువలేకపోయినా ఏమనుకోకన్నా అని చెప్పేసి అన్నాడు. సరే కిరణ్ ఒకసారి ఫ్యామిలీతోటి రా, ఇట్లా సిటీకి రా, ఒక 2 days ఉండి వెళ్ళేవు అనేసి అని అంటే కూడా వస్తా అని అంటాడు కానీ ఎప్పుడు రాడు. ఇక ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నా కిరణ్ ఒకసారి రా, ఒకసారి హైదరాబాద్కి రా, ఒక 2 days ఉండి వెళ్ళేవు. సో అంటే మా ఇంటర్వ్యూలో పిలుపులు కూడా వస్తున్నాయి. అయితే ఇన్ని కన్నా మనం మాట్లాడుకున్నాం అంటే మొత్తం నీ జర్నీ గురించి, నానమ్మ గురించి ఇవన్నీ. ఈ జర్నీ మొత్తంలో ఎవరైనా నిన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? అంటే మోసం అని ఏం లేదు బ్రో. అంటే అట్లాంటి మాటలు ఎదుర్కొన్నా, నా మిస్టేక్ లేకపోయినా ఎదుర్కొన్నా కానీ పడ్డా. ఇక అలాంటి రోజులు నాది కాదు. నాది 0 mistake ఉన్నా నేను పడ్డా. సరే నేను ఇప్పుడు ఒకటి బ్రో, నేను ఒక మిస్టేక్ చేయలేదు, ఎంతమంది కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా? నువ్వు వచ్చినావు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీ పక్కన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంతమంది కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా? అందరికైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే అక్కడనే ఆగిపోదా. ఇప్పుడు మన జర్నీ ఎక్స్ప్లెనేషన్ల కన్నా ఆగిపోతుంది, ముందుకేది రాలేము కదా. సో నేనేం చేసిన, ఇద్దరు చెప్పుకున్నా, నా ఎక్స్ప్లెనేషన్ అక్కడికే ఆపేసిన. ఇది కాదు మనం చేసేది. సరే వాళ్ళకి ఏదో రోజు నిజం తెలుస్తుంది, మనం ఏం చేసినామో మనం ఏం చేయలేదో, మనం మోసం చేసినామో వాళ్ళు మోసపోయారా, మరి మన మిస్టేక్ ఉన్నాలే అని చెప్పి జనాలకు తర్వాత తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి మూవ్ ఆన్ అయ్యి మన పని మనం చేసుకున్నాం. తెలిసింది మన మిస్టేక్ లేదని చెప్పి ఎదుర్కొన్న వాళ్ళు కూడా మనల్ని అన్నోళ్ళు కూడా ఈరోజు. సో ఎప్పుడన్నా ఒక్కైనా సింగిల్గా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? అంటే నాకు ఆ సిచ్యువేషన్ వచ్చిన టైంలో అట్లా ఫీల్ అయిన రోజులు, నానమ్మ ఫీల్ అయిన రోజులు అప్పుడు బాగా ఏడ్చిన. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఏదైనా కొన్ని ఎదుర్కొన్న మోసం చేసిన అలాంటి ఫీలింగ్స్ అట్లాంటి నా మిస్టేక్ లేకపోయినా కూడా నన్ను అట్లా ట్రీట్ చేసారు. అసలు నేనేం చేయలేదు, నేను మంచి చేయడానికే చూసిన, మంచి చేసిన, నా మిస్టేక్ కూడా లేదు, కానీ నన్ను అట్లా ట్రీట్ చేశారు. అసలు నేను ఎటు వెళ్తున్నా, ఇదంతా అసలు ఏం చేస్తున్నా, అసలు ఏందని చెప్పి నేను బాగా బాధపడ్డా. కానీ ఇక మంచిగా గట్టిగా అనుకున్నా బ్రో, ఇది కాదు జరగాలి, మనం అనుకున్న వాళ్ళే మన మిస్టేక్ లేదని చెప్పి ఏదో రోజు తెలుస్తుంది, ఇక ఆ రోజు చూపించాలి అబ్బాయి అని చెప్పేసి అడికెళ్ళి మూవ్ ఆన్ అయ్యి నాది నేను చేసుకుంటాను. నేను పోయి ఎదుర్కొని నువ్వేం చేసినావు నేనేం చేసినా అలాంటి సిచ్యువేషన్లోకి అడిగిపోతే అది అట్టే వెళ్ళిపోతాం. అట్లా కాదని చెప్పి అడికెళ్ళి జరిగి మూవ్ ఆన్ అయ్యి నాది నేనేదో చూసుకుంటే నాది నేనేదో సెట్ అవుతుంది. ఓకే. సో అక్షిత్ ఎవరైనా లవ్ చేస్తుందా? లేదు బ్రో. ఎవరన్నా లవ్ చేసి లవ్ ఫెయిల్యూర్ అయిందా? లేదు బ్రో. నిజం చెప్పు. నిజం నాకు తెలుసు, నేను అడుగుదాం అనుకుంటున్నా. అడుగు బ్రో. సో కాలేజ్ చెప్పన్నా, కాలేజ్ బాయ్స్ కాలేజ్ అది. ఏది డిగ్రీలో బాయ్స్ కాలేజ్ కాదు. నేను చెప్తే నేను కాలేజ్ డిగ్రీలో బాయ్స్ కాలేజ్ కాదు. సరే నేను చెప్తే బ్రో,
ఇంటర్ శ్రీ మేధావి బాయ్స్ కాలేజ్ ఓకే అయిపోయిందా, చేసినాం అయిపోయింది. డిగ్రీలో నేను కాలేజ్కి పోయిన డేసే తక్కువ, నా అటెండెన్సే తక్కువ. ఇక ఈయనే దొరికిపోయిండు, డిగ్రీలో బాయ్స్ కాలేజ్ అన్నాడు. సరే నేను చెప్తుంటాను, డిగ్రీలో కాదు, ఇంటర్లో బాయ్స్ కాలేజ్, డిగ్రీలో నేను కాలేజ్కే పోలే. నాకు ఆ కాలేజ్లో మా ఎవరు మా క్లాస్మేట్స్ ఎవరో కూడా నాకు తెలియదు. ఓకే, ఇంకెలా వైడ్ చేస్తావు బ్రో నాకు. ఎస్ అనే అమ్మాయి ఎవరన్నా తెలుసా నీకు? ఎస్ అనే పేరు గల అమ్మాయి నాకు తెలియదు. ఎస్ అనే పేరు అమ్మాయిలే చాలా మందికి ఉంటాయి, ఎవరో తెలుసా అంటే ఎట్లా చెప్పాలి బ్రో. ఓకే, స్వాతి తెలుసా? ఎవరు స్వాతి? నిజం చెప్పు. తెలియదు బ్రో, తెలియదా? తెలియదు నిజంగా. నిజంగా స్వాతి నువ్వు తెలియదు అంటుండో, నీకు ఫోన్ చేస్తే మాట్లాడతావా? మాట్లాడతా. ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు స్వాతి? ఏం చెప్తా? థ్యాంక్ యూ చెప్తా. థ్యాంక్ యూ చెప్తా? దేనికి? నన్ను ప్రేమిస్తుంది కదా, థ్యాంక్ యూ చెప్తా. అంతే, ప్రేమించేటోళ్ళకి థ్యాంక్ యూ చెప్తావా? థ్యాంక్ యూ చెప్తా. అంటే నన్ను ఇష్టపడే ఫీలింగ్ కూడా వాళ్ళ నుంచి వస్తున్నట్టు పాజిటివ్గా తీసుకొని థ్యాంక్ యూ చెప్పాలి కదా. మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నేను ఇప్పట్లో చేసుకోను బ్రో. మంచిగా ఈ ఫీల్డ్లో ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఇంకా మంచి సక్సెస్ అయినాకనే, అంటే నాకు అంటే ఒకటి ఉండాలని నేను సంపాదించి పేరెంట్స్ పెట్టి అంటే వచ్చిన వాళ్ళని చూసుకున్న అలాంటి స్టేజ్ వచ్చిన రోజు చేసుకుంటా. తొందరపడి చేసుకొని 25 సాంగులు చేసినావు, ఇప్పటి వరకు ఎంత డబ్బు సంపాదించను? నేను అంటే బ్రో రీసెంట్గానే అంటే నార్మల్గా అందరికీ వర్క్ చేస్తున్నా. అంటే నన్ను నేను సెట్ చేసుకుని అంటే నేను ఇప్పుడు కొంచెం నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. అందరికీ వర్క్ చేస్తున్నా అంటే నీ వర్క్ నేను డబ్బులు తీసుకోవా? అంటే నేను అంటే ఫస్ట్ కొన్ని సాంగ్స్ నేను అంటే నేను అప్పుడు ఛానల్ చెప్పిన కదా, మా ఛానల్స్కి వర్క్ చేసి ఉండే, బయట చేయకపోయి ఉండే. అది కూడా నేను లక్ష్మణతోటే వర్క్ చేసి ఉండే, నేను బయట చేయకపోయి ఉండే. నేను రీసెంట్గా నుంచి లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి బయట కూడా వేరే ఛానల్స్ వాళ్ళకు కూడా వర్క్ చేస్తున్నా. ఓకే, సో అది 1 year నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది అంతే. ఈ గ్యాప్లోనే నేను ఈ సాంగ్స్ చేసిన. ఓకే, అయితే నేను కొన్ని రోజులలో నేను కూడా ఒక సాంగ్ చేద్దాం అనుకుంటున్నా. సో దాంట్లో నేను హీరోగా పెడదాం అనుకుంటున్నా. ఓకే, సో కానీ అది మాస్ సాంగ్. ఎట్లుంటేనే చేద్దాం. సో మా దగ్గర మైసమ్మ తీన్మార్ డాన్స్. ఓకే, చేస్తావా? చేస్తా. డాన్స్ వచ్చా నీకు? తీన్మార్ డాన్స్ నేర్చుకొని చేస్తావు, దీంట్లో ఏముంది? తీన్మార్ డాన్స్ ఎవరైనా నేర్చుకుంటారా? అంటే మీరు అన్నారు కదా, అంటే ఆ సాంగ్కి తగ్గట్టు కంప్లీట్ డాన్స్ చేయాలని, అంటే దానికి 2 days బిఫోర్ నేను డాన్స్కి అంటే మాస్టర్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసుకొని చేస్తాను. ఓకే, అంటే ఇది నేను ఎందుకు అడిగినంటే క్వశ్చన్, అంటే ఇప్పటి వరకు మా అక్షిత్ని ఓన్లీ దాంట్లోనే చూస్తున్నారు, అంటే సెంటిమెంట్ అదే దాంట్లోనే చూస్తున్నారు. అంటే ఇక్కడ మొత్తం పూర్తిగా ఫోక్ సాంగ్స్ అంటే మా సాంగ్స్ ఎప్పుడు చేస్తాడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అంటే అట్లాంటి సాంగ్స్ ఏమైనా వచ్చేటివి ఉన్నాయా లేకుంటే మొత్తం? యాక్చువల్గా మిస్టేక్ అనే ఏం కాదు, కానీ యాక్చువల్ ఏమైందంటే నేను జనాలందరికీ నేను లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తానే తెలుసు. నన్ను జనాలు కూడా తీసుకెళ్ళింది కూడా అదే సాంగ్స్లో, నేను నోన్ కూడా అల్లనే, రికగ్నైజ్ కూడా అల్లనే. సో ప్రొడ్యూసర్లు కూడా నాకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో నాకు జనాలు అంటే ప్రొడ్యూసర్లు అయినా కానీ నాకు అంటే ఫోక్ సాంగ్స్ చేయడానికి నేను ఎప్పుడు చేయలేదు కదా, నాకు ఇవ్వడానికి వాళ్ళు ఎక్కువ ఇది కాలేదు. సో నాకు ఆ సాంగ్స్ రాలేదు, నేను ఆ సాంగ్స్ చేయలేదు. నాకు ఎందుకుండదు యాజ్ యాక్టర్గా నాకు అన్ని జోనర్లలో సాంగ్స్ చేయాలని ఉంటుంది. అంటే నవ్వడం అయినా కానీ, ఏడిపడం అయినా, డ్యాన్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా కానీ, ఎలాంటి సాంగ్స్ అయినా కానీ నేను చేయగలుగుతా. నాకు చేయాలని కానీ నాకు అలాంటి సాంగ్స్ రాలేదు. ఓకే, అట్లాంటి సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను 100%. ఓకే, మొత్తానికైతే అట్లాంటి సాంగ్స్ నువ్వు చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. సో ఫైనల్గా నువ్వు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు? అంటే జనాలకు ఎట్లా చూపించుకోవాలనుకుంటున్నావు నిన్ను నువ్వు? నేను అంటే నాది ఒకటే గోల్ బ్రో, యూట్యూబ్కే పరిమితం కాకుండా ఇక్కడ నుంచి ఇంకొక అడుగు ముంగటికి వెళ్ళాలనుకుంటున్నా. అడుగే సినిమాలలోకి వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకొని నేను ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకోవాలని ఉంది. సో సినిమా చేయాలని నా గోల్ బ్రో. ఓకే, నీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ అన్న. సో ఎందుకంటే అంటే నేను మొదటి నుంచి కూడా అన్న స్టైల్కి చాలా ఫ్యాన్. నన్ను అంటే డ్రెస్సింగ్ సెన్స్ అయినా, హెయిర్ స్టైల్, నాకు హెయిర్ స్టైల్ అంటే మస్తు ఇష్టం. అంటే నన్ను నేను గ్రూమ్ చేసుకోవడం అయినా అని, హెయిర్స్ అయినా కూడా బాగా ఇష్టం. అన్నయ్య ఒక్కొక్క సినిమాకి సముద్రంలో ఉండి అనుకుంటా కదా అన్న, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సాంగ్, ఒక్కొక్క వేరియేషన్ హెయిర్ స్టైల్ చూపించుకుంటా, డ్రెస్సింగ్ సెన్స్ అయినా అని మంచిగా అట్లా నన్ను ఫస్ట్ నుంచి కూడా నేను చాలా ఇన్స్పైర్ అయినా. అదేవిధంగా ఇప్పుడు యాక్టింగ్ అసలు. సో అట్లా నేను సినిమాలలో అన్న అట్లా ఇన్స్పైర్ అయినా. ఓకే, హీరోయిన్స్కి వస్తే నాకు సమంత గారుని రకుల్ ప్రీత్. ఓకే, వీళ్ళిద్దరు ఇష్టం.
ఓకే. అయితే మీ ఇండస్ట్రీలో ఫోక్ దాంట్లో సో ఇష్టమైన మంచి ఫోక్లో ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే అబ్బాయిలలో అమ్మాయిలలో? నాకు అట్లేం లేదు బ్రో, అందరు ఇష్టం మనకి. ఓకే. మనతో అందరు ఫ్రెండ్లీ నేచర్లో ఉంటాం, మనం అందరు ఫ్రెండ్లీ నేచర్లో ఉంటాం. మనకు అందరూ ఓకే, అందరు ఇష్టమే మనకి. ఓకే. సో ఫైనల్గా నువ్వు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు? ఫైనల్గా అంటే నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరున థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మెయిన్గా చెప్పాలంటే ప్రీతికి, శ్రావణ్ అన్నకి, లక్ష్మణ్ అన్నకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా డిఓపీస్కి, మా ఆర్ఎల్ టీమ్కి, సో నన్ను నడిపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. డన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే నువ్వు అనుకున్న సాధించాలి, ఇట్లాగా ఇంకా ఒక మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్లో కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.